सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्री मात्रे नमः। మనము లాస్ట్ సెషన్ లో పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ వరకు చెప్పుకున్నాం నామాలు. ఇవాళ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అనే నామాలతోటి మొదలు పెట్టుకున్నాము. ఈ రెండు దే ఆర్ సో క్లోజ్ కనుక ఐ ట్రై టు కవర్ దెమ్ టుగెదర్. ఓకే, సో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి రెండు కూడా 8 అక్షరాలు ఉండే నామాలు. శ్రీ పంచప్రేతాసనాసీనాయై నమః, తర్వాత శ్రీ పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః నామాలుగా చెప్పుకుంటే. ఓకే, సో పంచప్రేతాసనాసీన అంటే పంచప్రేతములు ఆసనంగా కలది అని. మనకి అమ్మవారు లలిత అమ్మవారు అని అన్నంగానే ఫస్ట్ మనకి స్ఫురణకు వచ్చే రూపం ఏంటి అంటే చతుర్భుజ చంద్రకళావతంస. అది కాకుండా రాజరాజేశ్వరి లలిత అమ్మవారు అని అనగానే మనకి సదాశివ పలకం మీద 4 కోళ్ళు ఉండి పైన సదాశివుడు ఫలకంగా ఉంటే అమ్మ దాని మీద అధిష్ఠించి ఎక్కువ మనం చూస్తూ ఉంటాం, అవునా? సో అలాంటి దాంట్లో మన ఆ కోళ్ళుగా చూసాం కదా, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర, తర్వాత ఫలకం సదాశివుడు. సో ప్రేతలని ఎందుకని అంటున్నారు ఫస్ట్ మనం చేద్దాం. సో ఈ పంచప్రేతలు అంటే ఇప్పుడు చెప్పుకున్నాము వీళ్ళ 5. అసలు ప్రేత అంటే ఏంటి అనేది తెలుసుకుందాం మనం. ఎనీథింగ్ చలన రహితంగా ఉండేది ప్రతిదీ ప్రేత. మనకి ఆబ్వియస్ గా ప్రేత అనగానే భూత ప్రేత పిశాచ అని అదే గుర్తొస్తుంది, భయం అనే అనుకుంటాం. బట్ చలనం లేని ప్రతిదీ ప్రేతనే. ఓకే, అంటే ఇప్పుడు మనలో ఈ ప్రాణనాడి నడుస్తూ మనలో ఆ చైతన్యం ఉండి చలనం ఉన్నంత వరకు మనం శివం మంగళకరం మన బాడీ. లేకపోతే నెక్స్ట్ క్షణానికి డెడ్ బాడీని ఎప్పుడు తీస్తున్నారు అని అంటారు, శవం అయిపోతే. సో అది ప్రేత అంటే చలనం లేకుండా ఉండిపోతే అని. సో ఇట్ అప్లైస్ బ్రాడ్లీ ఫర్ ఎనీథింగ్, చలనం లేని దానికి అన్నిటికీ ప్రేత అని అంటారనమాట. సో చైతన్యం ఉంటే శివం, లేకపోతే శవం, సింపుల్. అయితే ఈ చైతన్యం అనేది అంటే అమ్మ చైతన్య శక్తిగా అమ్మ ఎవరిలో లేకపోయినా ఎంతటి వారిలో ప్రతి అంటే ఇప్పుడు మనం బ్రహ్మ విష్ణు రుద్రులు ఈశ్వరుడు అంటే వాళ్ళు చేసే కార్యాలు ఎలాంటివి, కానీ అలాంటి వారికి కూడా అమ్మ విత్డ్రా అయింది, శక్తి విత్డ్రా అయ్యింది అని అంటే వాళ్ళు జస్ట్ నిశ్చేష్టులై అలాగ ఉండిపోతారంటే. చేష్ట అనేది ఉండదు, కదలిక ఉండదు, చలనం ఉండదు, అలా దే ఆర్ సిట్టింగ్ స్టిల్, యాక్టివిటీ అనేది లేదు. అండ్ శివుడు ఏంటి సదాశివుడికి ఆ సంకల్పం రానంత వరకు ఆయన అంతే అలాగా యోగంలో అలాగా కదలిక లేకుండా ఉన్నారు. ఎప్పుడైతే ఒక సృష్టి చేయాలనే సంకల్పం వచ్చిందో సంకల్ప శక్తి ఒక స్పందనలాగా బయటకు వచ్చి ఇంకా శక్తే అంతా చేసింది తప్పితే ఆయన అలాగే కదలకుండా ఉంటారనమాట. సో అలాంటి అచలమైన ఈ ప్రేతలు వీళ్ళందరూ ఉన్న మంచం మీద అమ్మ కూర్చోగానే వాటిలో చైతన్యం నిండిపోయి వాళ్లే పంచబ్రహ్మలు అయిపోయారు. ఓకే, అప్పటి వరకు పంచప్రేతాలను ఎవరినైతే రిఫర్ చేశామో పంచబ్రహ్మలు వాళ్లే అయిపోయారు. ఓన్లీ మిస్సింగ్ ఎలిమెంట్ వాజ్ దట్ చైతన్యం. సో అమ్మ తాకగానే అంటే చైతన్యం వాళ్ళని స్పృశించగానే వాళ్లల్లో ఆ చైతన్యం వచ్చి వాళ్లే బ్రహ్మలుగా తయారయ్యారనమాట. సో పంచబ్రహ్మ స్వరూపిణి అయింది అందుకే. సో ప్రేత శబ్దానికి ఇంకో మీనింగ్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ప్లస్ ఈత అంటే చక్కగా వెళ్ళిపోయింది, అంటే మంచిగా వెళ్ళిపోయిన దాన్ని కూడా ప్రేత అని అంటారట. అది పరలోకానికి వెళ్ళిపోయిందని కావచ్చు, లైక్ మన ప్రాణంగా అందుకే చనిపోయిన వారిని ప్రేతలు అనే వాడుక అలా వచ్చుండొచ్చు. బేసిక్ గా వాట్ ఇట్ మీన్స్ ఇస్ పంచభూతాలు అంటే మూల ప్రకృతి ఏదైతే ఉందో అమ్మ నుండే కదా ఈ పంచభూతాలు వచ్చాయి. సో ఈ ప్రేత అంటే చక్కగా లయం అయిపోవటం, ఆ మూల ప్రకృతిలోకి పంచభూతాలు లయం అయిపోవటాన్ని అప్పుడు కూడా దాన్ని ప్రేత అంటారు. ఆ ప్రాసెస్ ని ప్రేత అని అంటారు అనమాట. సో ఈ సృష్టి ఆరంభంలో అమ్మవారు సృష్టి చేసినప్పుడు వీళ్ళ నలుగురికి
ఒక్కొక్క పని అప్పచెప్పింది. ఎవరికి? ఈ ఏంటి బ్రహ్మకి సృష్టి కార్యము, విష్ణువుకి స్థితి కార్యము, రుద్రుడికి లయ కార్యము, తర్వాత ఈశ్వరుడు నాలుగో కోడు మంచి కోడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తిరోధానం, అంటే చూసి అప్పటి వరకు లైక్ అంటే వీళ్ళు ఇనఫ్గా స్పిరిచువల్లీ ఇవాల్వ్ అయ్యారా, వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చిందా, పరబ్రహ్మ జ్ఞానం, అదే కదా జ్ఞానాదేవ కైవల్యం. ఆ కైవల్యంకి మనం ఎలిజిబుల్ కానంత వరకు తిరోధానం, తిరిగి వెనక్కెళ్ళు అని చెప్పి పంపించే డ్యూటీ ఈశ్వరుడిది. తర్వాత అనుగ్రహం అంటే ఏంటి అని అంటే ఓకే వీళ్ళు పండారు బాగా, పరిపక్వత వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు ఇంకా కావాల్సింది చిన్న నడ్జ్, అహం బ్రహ్మస్మి అనే అనుభవం ఇచ్చేసి తనలోకి తీసేసుకోవటాన్ని, ఆ మాయని తప్పించేసి నీకు నాకు డిఫరెన్స్ లేదు, అల్టిమేట్గా అదే కదా మనకి తెలిసే శివజ్ఞానం అంటే అదే. ఆ జ్ఞానం ఇచ్చి అమ్మలోకి ఐక్యం చేసుకునేది సదాశివుడు. ఇంకా సదాశివుడు మీద అమ్మవారు కూర్చుంది అన్నప్పుడు వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ ఇన్సెపరబుల్, శక్తి శివుడు నుండి ఇన్సెపరబుల్, దట్ ఈస్ ద డెపిక్షన్ ఆఫ్ దట్ అన్నమాట. ఓకే, సో వాళ్ళందరికీ ఈ పనులు అప్పగిచ్చి వాళ్ళందరి కోసం అమ్మ శక్తి కావాలి కదా, మనం ఏ పని చేయాలన్నా శక్తి కావాలి, మనకి కావాలి, దేవతలకి కావాలి. మనం ఏంటి చండీ సప్తశతి గురించి చెప్పుకున్నప్పుడు, లేకపోతే ఈ చిదగ్ని కుండం ఇది కథ చెప్పుకున్నప్పుడే అందరూ నిర్వీర్యం అయిపోయి దేవతలు నిస్సత్తుగా అలాగ వాళ్ళలో శక్తి అనేది లేకుండా అయిపోతే మళ్ళీ అమ్మ తిరిగి శక్తి ఇస్తేనే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేయగలుగుతారు. లేకపోతే ఎంతటి దేవుళ్ళైనా చెప్పుకున్నాం కదా ప్రేతలే అన్నమాట. సో ఆ విధంగా వీళ్ళకి ఒక సృష్టి చేయడానికి మీరు ఈ కార్యాలకి రెస్పాన్సిబుల్ అండ్ టాస్క్స్ అసైన్ చేసి వాటికి తగ్గ శక్తిని కూడా ఇచ్చింది. ఓకే, సో సృష్టి చేయడానికి బ్రహ్మకి ఇచ్చిన శక్తి వామా శక్తి, అంటే వమనం చేయటం. వమనం అంటే బయటకి వెలికక్కటం అనమాట. వామిటింగ్ కూడా దాని నుండే వచ్చి ఉంటుందేమో పేరు, బట్ వమనం, ఆ వమనం చేసే శక్తి లేకపోతే సృష్టిని ఎలా చేస్తాడు బ్రహ్మదేవుడు. సో ఆ శక్తిని ఇచ్చింది. స్థితి చేయడానికి విష్ణువుకి పాలన శక్తి, అంటే జ్యేష్ఠ శక్తి పాలనకి ఉపయోగపడుతుంది, సో అది ఇచ్చింది. లయానికి రుద్రుడికి రౌద్రీ శక్తిని, లయం చేయడానికి కూడా శక్తి కావాలి కదా, ఉపసంహరించుకోవటానికి దానికి ఆ తగ్గ శక్తిని ఇచ్చింది. తిరోధానం అంటే ఇక్కడ ఒకటి జీవుల్ని ఇట్లా తిరిగి పంపించటము, తర్వాత లయం అయిపోయిన తర్వాత బిగ్ స్కేల్లో చెప్పుకుంటే మొత్తం ప్రపంచం అంతా లయం అయిపోయినప్పుడు సృష్టి మొత్తం ఎండ్ అయిపోవట్లేదు. లైక్ ఏమవుతుందంటే ప్రతి ఈ సృష్టి ఎండింగ్ మధ్యలో సృష్టి నెక్స్ట్ సృష్టి స్టార్ట్ అయ్యే మధ్యలో ఒక సంధ్యాకాలం ఉంటుంది కదా, ఆ టైంలో ఏం జరుగుతుంది, వీళ్ళందరూ మోక్షం వచ్చి జీవులందరూ దేవుళ్ళ ఐక్యం అయిపోలే. హిరణ్య గర్భుడు అనే కాన్సెప్ట్ అక్కడే వస్తుంది అనమాట. బీజ రూపంలో ప్రతి జీవుడికి సంబంధించిన కర్మల్ని వాటి భాగవతం అంతా దాచిపెట్టి ఉంచుతాడు. అది తిరోధానం. అంటే వాళ్ళకి ఇంకా ముక్తి రాలేదు, వీఆర్ స్టిల్ ఇన్ దట్ అండంలో ఉన్నాము. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి కార్యం స్టార్ట్ అవుతుందో అప్పుడు అవే బయటకు వస్తాయి. సో యథాపూర్వం అకల్పయత్ అని అంటారు, అంటే అంతకు ముందున్నట్టుగానే కొత్తగా, అంటే సృష్టి లాస్ట్ టైం సృష్టిలో ఇదేంటి సూర్యుడిని చంద్రుడిని చేశాను కదా, ఈసారి ఇంకేదో ట్రై చేద్దాం, అలా ఏం లేదు. ఎప్పుడు యథాపూర్వం అకల్పయత్ అని అంటారనమాట. సో పూర్వం లాగానే అన్ని చేస్తారు. పూర్వపు జీవులని వాళ్ళ కర్మల్ని బట్టి మళ్ళీ ఎప్పుడు పుట్టాలో ఏంటో అదంతా పెద్ద కాంప్లెక్స్ క్యాల్కులేషన్. ఓకే, సో అది తిరోధానం. దానికి ఆ తిరోధానం చేసేటప్పుడు కూడా ఎలాంటి శక్తి కావాలి అని అంటే ఒక మాయాశక్తి నడిపించాలి ఇదంతా. లేకపోతే ఏమవుతుంది, ఇన్ దట్ యాబ్సెన్స్, ఆ ఖాళీ టైంలో ఏమవుతుంది, మాయ అందరినీ మాయ కమ్మేస్తుంది, ఎవరికి ఏమీ తెలియదు, మళ్ళీ ఫ్రెష్గా పుడతాం, ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి. సో అక్కడ ఆ ఆదిశక్తి మాయాశక్తి లాగా సహకరిస్తుంది అనమాట తిరోధానంలో. తర్వాత అనుగ్రహం అంటే చెప్పాను కదా, ఈ సంసార చక్రంలో తిరిగి 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 ఎప్పటికోకప్పటికి మనకి కొంచెం అలసట వస్తుందేమో, హోప్ఫుల్లీ వస్తే అది చాలా శుభ సూచకం. ఇంకా ఎన్నాళ్ళు ఇదే జన్మలు ఎత్తాలి అనే ఒక ఆలోచన స్ఫురించింది అనంటే ఇవాళ మనకి అది అమ్మ అనుగ్రహం ఉన్నట్లే. ఎందుకనంటే ఆలోచన కూడా లేకుండా బ్రతికేసే వాళ్ళు ఎంతమందో మనమే చూస్తూ ఉంటాం. ఇప్పుడు నా పిల్లలు, నా మనవలు, నా ఇంకోటి నెక్స్ట్ జన్మలో ఉంటే మళ్ళీ మంచి పుట్టాలని దానికి మళ్ళీ పూజలు, అసలు ఎప్పుడు కోరుకోవటము, ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవటం. ఏంటి మనకు తెలిసిన ఫ్యూచర్కి అసలు ఏ ఫ్యూచర్ మన చేతిలో లేదు, నెక్స్ట్ సెకండే మన చేతిలో లేదు, అయినా కూడా వి కీప్
ప్లానింగ్ యాజ్ ఇఫ్ దెర్ ఈజ్ అ టుమారో ఫర్ ష్యూర్, యాజ్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఓకే, లేకపోతే నెక్స్ట్ జన్మ లేదని అనుకుంటే కూడా ఈ జన్మలో ఫుల్ ఇంకా అసలు బ్రతుకున్నంత వరకు, లేకపోతే మన తర్వాత ఇంకో 7 తరాలకి మనం ఎలా ప్లాన్ చేయగలము అనే దీంతోటే మనం గడుపుతూ ఉంటాం అనమాట. అలా ఈ సంసార చక్రంలో పుట్టి చచ్చి తిరుగుతూ ఉంటే ఎప్పటికో ఆ జీవుడు అలసిపోతాడు. ఆ జీవుడు అలసిపోయినప్పుడు అమ్మని ఇలా ఆశ్రయించి కాస్త ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసి ఎప్పటికైనా నువ్వే కరుణించాలి తల్లి అని బెగ్ చేయటం, అసలు అడగాల్సింది అడగటం స్టార్ట్ చేస్తాడు. చేస్తే మంచి రోజుల్లో పట్టినప్పుడే అలా ఎప్పటికో అమ్మ కరుణ వస్తుంది కదా. నిజంగా మన ప్రయత్నం ఇంత చేస్తే అమ్మ అంటేనే దయకి ప్రతిరూపం, కరుణకి ప్రతిరూపం. అలాంటి అమ్మ మన మీద దయ తలచదా? వీళ్ళకి ఇంతకన్నా చేత కాదని అమ్మకు తెలియదా? సో మనం యథాశక్తి మనకి తెలిసినంత వరకుగా మనం ప్రయత్నం చేస్తే ఏంటి, మనస వాచ కర్మణ, మనసుతో ఏదో ఆలోచిస్తూ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్న నాళ్ళు ఇట్ డజంట్ వర్క్. ఎప్పుడైతే మనస వాచ కర్మణ అమ్మనే శరణ్ అనుకుని మనం అంత ఇదిగా అడిగితే కనుక అమ్మ ఎప్పటికన్నా దయతలిచి తప్పకుండా మనకి కలిగిస్తుంది. అది దాన్ని అనుగ్రహం అంటారు. అది నిజంగా అమ్మ అనుగ్రహిస్తే బాగుండంటే అమ్మ అనుగ్రహిస్తే ఇల్లు వచ్చింది, ప్రమోషన్ వచ్చింది కాదు. అమ్మ అనుగ్రహిస్తే వచ్చేది మోక్షమే. అది నిజమైన అనుగ్రహం అంటే అది మనం అడగాల్సింది కూడా దానికోసం అనమాట. సో అది ఆ చేసేది పరాశక్తి. ఓకే, సో అలాగా ప్రతి చోట ఒక శక్తి ఉంటేనే ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మనకి యాజ్ యూజువల్ అమ్మవారు అడుగుతుంటుంది, శివుడు చెప్తూ ఉంటాడు. అలాగా ఒకసారి శివుడు ఎలా చెప్పాడు అని అంటే, సాధు పృష్టం త్వయా భద్రే పంచప్రేతాసనం కథం బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః పంచప్రేతా వరారోహే నిశ్చలా ఏవతే సదా బ్రహ్మణః పరమేశాని కర్తృత్వం సృష్టిరూపకం వామాశక్తిస్తు సాజ్ఞేయ బ్రహ్మప్రేతో న సంశయః శివస్య కరణం. అన్నిటిలోకి మొత్తంలోకి ఇంపార్టెంట్ లైన్ ఇది. శివస్య కరణం నాస్తి శక్తేస్తు కరణం యతః. అంటే శివుడికి కరణం నాస్తి ఇక్కడ అంటే ఇది పురుషతత్వానికి, లైక్ ఈ కాంటెక్స్ట్ లో చెప్పుకుంటే ఏది చేసే శక్తి లేదు. కరణం నాస్తి, ఏమి చేయలేడు. శక్తేస్తు కరణం యతః, సమస్త క్రియలకు కారణం శక్తే. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దీపము వెలుగు ఎగ్జాంపుల్ తోటి. ఒక దీపంగా ఆ పరబ్రహ్మ తత్వం లేకపోతే శివుడు అలా పరబ్రహ్మం దీపంగా వెలుగుతూ ఉంటే దాని నుండి వ్యాపించిన శక్తి వల్లే మనకి వెలుగొస్తోంది. మనకి అసలు తెలుసుకోవాల్సింది మనం శివజ్ఞానం, కానీ ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే అమ్మని పట్టుకుంటేనే. ఎందుకంటే వెలుగు ద్వారానే మనం దీపం ఎక్కడుందో తెలుసుకుంటాం, అంతే కదా. వెలిగించని దీపము ఒక రూమ్ లో పెట్టేస్తే చీకట్లో ఎక్కడుందో ఎలా తెలుస్తుంది మనకి? దాని నుండి వెలుగు వస్తేనే, ఆ వెలుగు సహాయంతోనే మనం దీపాన్ని అందుకున్నట్లు అమ్మ కరుణ ఉంటేనే మనం అయ్యవారిని చేరుకోగలుగుతాం అనమాట. కానీ చెప్తున్నారు ఏంటి, శివస్య కరణం నాస్తి, ఆయన ఏమీ పట్టదు. ఓకే, తనలో తను రమించుకుంటూ అలా ఉండిపోతాడు. ఆ తత్వాన్ని మనకి అర్థం చేసేటట్లుగా చెప్పేది అమ్మవారు. అగైన్ అలా చెప్తున్నామని ఇద్దరు విడివిడిగా అని కాదు, ఇద్దరు అభేదం, అది గుర్తుంచుకోవాలి. దీన్నే మనకి ఆదిశంకర్లు శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచేదేవం దేవో నకల కుశల స్పందితుమపి. ఆ స్పంద శక్తి ఏదైతే ఉందో శివుడిలో అదే అమ్మవారు. లేకపోతే ఆయనలో ఆయన ఉండిపోతే ఈ సృష్టి లేదు, విశ్వం లేదు, ఏమీ లేదు, అవసరమే లేదు. జస్ట్ ఉన్నాడు తత్వం. రూపం కూడా తీసుకోకర్లేదు, నిరాకార స్వరూపం. ఓకే, సో అలాంటిది శివుడంతటి వాడు నీతో ఉన్నప్పుడే సృష్టిని చేయగల సమర్థుడు అవుతున్నాడు, లేకపోతే ఏమీ చేయలేడు. నీకు దూరమైన నాడు కదలటానికి కూడా శక్తి లేకుండా అశక్తుడు అవుతున్నాడు. సో ఆ స్పందన లేకుండా ఉంటున్నాడు. ఆ స్పంద శక్తి శివుడిలో ఏదైతే, శివుడిలోనే కాదు ప్రతి ఒక్కళ్ళలో ఆ స్పందన శక్తి ఏదైనా ఉంది అని అంటే అది అమ్మవారే అన్నమాట. సదాశివో మహాప్రేతః కేవలో నిశ్చల ప్రియే శక్త్యా వినా కృతో దేవి కథంచిదపి న క్షమః. సో ఇక్కడ సదాశివుడిని మహాప్రేత అన్నారు. ఓకే, ఈ పంచప్రేతాలలో మహాప్రేత అంటే సదాశివుడు. ఎందుకంటే ఇంకా సదాశివుడు అంటే అమ్మవారే, శివశక్తి ఐక్య రూపం అని చెప్పుకునేటప్పుడు సదాశివుడితో కలిపే కనుక ఆయనని మహాప్రేత అని అన్నారు. అతడు కాకపోతే కేవలో నిశ్చల అన్నాడు, అంటే కేవలుడు,
నిశ్చలుడు, ఏమీ పట్టకుండా కూర్చున్నాడు. ఓకే, శక్త్యా వినా కృతో దేవి కథంచిదపిన క్షమ అంటే అటువంటి వాడు కూడా శక్తితో కలయిక లేనప్పుడు ఏ పని చేయటానికి సమర్థుడు కాదు అని చెప్పాడు. అలాగే ఇంకొకటి శ్లోకం ఏంటంటే బ్రహ్మ విష్ణు రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ ఏతే పంచఖురా ప్రోక్తా ఫలకస్తు సదాశివ. ఖురాహ అంటే మంచం కోళ్ళు. సో వీళ్ళు నలుగురు మంచం కోళ్ళుగా ఫలకంగా సదాశివుడు ఉండి దాని మీద ఆసీనమై ఉంది అమ్మవారు. ఓకే, ఆ సదాశివ తత్వాన్ని అధిష్ఠించి ఉన్న అమ్మ చైతన్య స్వరూపిణి, ప్రాణశక్తి స్వరూపిణి అన్నమాట. ఓకే, సో అందుకని అమ్మ లేని నాడు, విత్డ్రా అయిన నాడు ఆ పంచబ్రహ్మలే మహామహా పంచబ్రహ్మలే పంచప్రేతలు అయిపోతున్నారు. ఇంకా మనం ఎంత, మనలో ఉండే చైతన్యం. అందుకే దేవుడు ఎక్కడో ఉన్నాడా, దేవుడి గదిలోనా, గుడిలోనా, ఈ తీర్థానికి వెళ్ళాలా, ఈ క్షేత్రానికి వెళ్ళాలా, ఏమక్కర్లా, రైట్ విత్ ఇన్ అస్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అల్టిమేట్లీ రియలైజ్. అంటే ఈ భావం మనకి బాగా నాటుకుపోయి అవును నిజంగా నేను ఇప్పుడు ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ చేయాలి, దట్స్ అ ప్రోగ్రెస్, స్పిరిచువల్ ప్రోగ్రెస్. అప్పటి అది బట్ దట్స్ నాట్ ఈజీ, ఇట్ డజంట్ కమ్ జస్ట్ లైక్ దట్. ఎందుకంటే మన మనసు చాలా మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది మన థాట్స్ తోటి, అట్లాగా ఎన్నెన్నో సంకల్ప వికల్పాలు ఉంటాయి. ఇట్స్ హార్డ్ ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది. బట్ ఎప్పుడైతే ఇదేంటి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు కదా. సో బయట చేయొచ్చు, సాధించవచ్చు, కొంచెం కష్టం. అంతర్యాగం చేయమని అంటున్నారు, అది కూడా ఈజీ కాదు. అగైన్ అమ్మ అనుగ్రహం ఉంటేనే విల్ స్టార్ట్ టు లుక్ విత్ ఇన్ అస్ అండ్ ఇట్ ఈస్ విత్ ఇన్ అస్. యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఎనీవేర్ ఎల్స్ ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ విత్ ఇన్ యూ. ఓకే, సో అది ఈ పంచప్రేతాలని మనం ఇంకో విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ఒక రూపాన్ని చూసాము, ఇలా ఫలకం ఉంది, దాని మీద అమ్మవారు కూర్చున్న ఆ రూపాన్ని మనం వర్ణించుకున్నాం ఇప్పటి వరకు. దీన్ని మళ్ళీ అగైన్ అంతర్యాగం అని చెప్పుకున్నాం కనుక ఇంటర్నల్ గా చూసుకుంటే ఆ పంచప్రేతలు లేకపోతే పంచబ్రహ్మలు మనలోనే ఉన్నాయి, మన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నాయి. ఓకే, వాటినే మనం పంచకోశాలు అంటున్నాం, షీట్స్ అని అంటారు. పంచకోశాలు తెలుసు కదా మనకి, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, తర్వాత విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, ఆనందమయ కోశం, 5 కోశాలు. ఈ పంచకోశాలు మన అందరిలోనూ ఉన్నాయి. ఓకే, నోబడీ కెన్ సే నాకు ఇది లేదు అని, మనకు కనిపించట్లేదని లేదు అని అనుకుంటే మూర్ఖత్వం. బట్ మన అందరిలో అవి ఉన్నాయి. అయితే ఇవి జడముల చైతన్యముల ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు మన అన్నమయ కోశం అంటే మన ఈ ఎక్స్టర్నల్ మనకు కనిపించే బాడీ. ఈ జడం అని అంటే ఎట్లా నమ్ముతాం? చైతన్యం సో లైవ్లీ, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఈస్ రిఫ్లెక్టెడ్. ఈ బాడీ తోటి ఎన్నో చేస్తున్నాం, కదులుతున్నాం, ఇక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నాము, విచ్ మీన్స్ ఇది ఒక చైతన్యం. జడం అని ఎలా చెప్పగలుగుతాము? సో దాన్ని మనం కరెక్ట్ గా ఇంట్రోస్పెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది పంచభూతాలు. ఓకే, ఫస్ట్ దానికి మనం అనుకున్నాం, కనిపిస్తోంది కనుక. తర్వాత కొంచెం ఇంకా సటిల్ గా లోపలికి వెళ్తే ప్రాణమయ కోశం కనిపిస్తోంది, రైట్? లైక్ ఊపిరి వెళ్తోంది, వస్తోంది, ఎప్పుడు ఆగింది, ఎప్పుడు వెళ్ళింది తెలుస్తోంది. ఇంకా లోపలికి వెళ్తుంటే ఎలా తెలుస్తుంది? అదంతా దాన్నే విచారణ అని అంటారనమాట. ఓకే, సో దీనికి ఈ విచారణ ఎలా చేయాలి అనే దానికి మనకి తైత్తిరీయోపనిషత్తులో భృగువల్లి అనే దాంట్లో ఒక కథ ఉంది. మేబీ అంతకుముందు బ్రీఫ్ గా టచ్ చేసి ఉండొచ్చు, బట్ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ ఆన్ దట్ ఏ లిటిల్ బిట్ టుడే. ఓకే, సో మనకి భృగువల్లి అంటే ఆ భృగువు వల్లించిన వేదాలు. ఓకే, వేదంలో ఒక పార్ట్. అయితే ఆ భృగువు అనే పిల్లవాడుగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి అయిన వరుణుడు అనే మహర్షి దగ్గరికి వెళ్ళి, నాన్న, ఆయన గురువు, నాన్న తండ్రి నాకు పరతత్వం అంటే ఏంటి అనేది, ఆ పరబ్రహ్మం అని అంటాం కదా, ఎవరు, ఎలా నేను తెలుసుకోవాలి అని నాకు ఆ పరబ్రహ్మకి సంబంధించిన జ్ఞానాన్ని నాకు బోధించండి అని అడిగాడు అనమాట. అయితే మనం చదువుకునే ఈ మెటీరియల్ సైన్సెస్ ఆర్ సబ్జెక్ట్స్కి ఏంటి అని అంటే, ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చేసి, ఒక గైడ్ ఇచ్చేసి, కొన్ని మాక్ టెస్ట్లు ఇచ్చేసి, దట్స్ హౌ వీ డూ అవర్ ఎగ్జామ్స్ కదా. బుక్ చదివేస్తాము, తర్వాత ఈ మాక్ టెస్ట్లన్నీ కొన్ని చేసేస్తాము, ఏదో ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, వెళ్తాము, ఎగ్జామ్ ఇచ్చేస్తాము, పక్క రోజుకి ఏమీ గుర్తుండదు, డన్, ఓ సర్టిఫికేట్ మనకు వచ్చేసింది. అలా మామూలు విషయాలు నేర్చుకోవటం అనేది అలా ఉంటుంది. కానీ అలాగ నేర్చుకునే జ్ఞానం కాదు పరబ్రహ్మ జ్ఞానం. ఓకే, అండ్ ఈ విచారణ చేసేటప్పుడు మనకి ఏంటంటే చాలా ఓపిక కావాలి. ఓకే, మన ఎంత డిజర్వింగ్, మన కెపాసిటీ ఎంత,
మనకెంత నాలెడ్జ్ ఉంది అసలు గ్రాస్ప్ చేసుకోవడానికి, అక్కడ విషయం చాలా క్లియర్గా ఉంది, మనకు కనిపించట్లేదు. అదే కదా వచ్చే ప్రాబ్లమ్. మరి ఒక ఎన్లైటెండ్ పర్సన్కి దే కెన్ సీ పరబ్రహ్మం ఎవ్రీవేర్ విత్ ఇన్ దెమ్, ఎవ్రీబడిలో ఎవ్రీవేర్ చూడగలుగుతున్నారు, మనం చూడట్లేదు అని అంటే తప్పు మంది, మనకు ఆ జ్ఞానం లేదు అని. అంతేకాని పరబ్రహ్మ లేడు అని మనం అనలేం కదా. వీ డెంట్ రియలైజ్ ఇట్. సో మన కెపాసిటీ ఏంటో మనకు తెలియదు. అందుకని వీ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. ఈ స్పిరిచువల్ ఎండివర్స్లో ఎప్పుడైనా సరే రష్ చేస్తే నథింగ్ విల్ వర్క్. గివ్ ఇట్ ఇట్స్ ఓన్ టైం. మనకి ఎప్పుడు ప్రాప్తమో మనకేం తెలుసు. మనం ముందు అసలు ఈ ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే కొన్ని పాపకర్మలు పోతాయి, ఎలిజిబిలిటీ వస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్ వేర్ ఎవర్ వీఆర్. పూజలో, నామాలో, సంకీర్తనో, జపమో ఏదైతే అది చేస్తూ ఉంటే, ఏదైతే ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి అడ్డుగా ఉండే పాపాలు మనకు తెలియని ఉంటాయో ఫస్ట్ అవి తప్పుతాయి. మనకు తెలియవు, అవన్నీ తప్పితేనే నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వేయాలి మనం ఇప్పుడు అనేది క్లారిటీ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. సో ఆ పాప ప్రక్షాళన అనేది మనకు జరగాలి అంటే కూడా వేరే ఏది శరణ్యం లేదు, అమ్మనే పట్టుకోవటం, వెళ్తూ ఉంటే షీ విల్ గైడ్ అస్ పీరియడ్. ఇంక అందులో ఇది లేదు. కాకపోతే మనకి శాస్త్ర వాక్యాల పట్ల శ్రద్ధ, గురువులు చెప్పిన వాక్యాల మీద శ్రద్ధ, అమ్మవారి మీద భక్తి, అంటే డౌట్ లేకుండా ఉండే భక్తి. అందరూ అంటారు కానీ నిజమో కాదో అని అంటే అలా అంటూ నువ్వు విచారణ చేయలేవు. పూర్తి బ్లైండ్ ట్రస్ట్ తోటే మనం చేయగలుగుతాం. తర్వాత తపన ఉండాలి, నేర్చుకోవాలి. అన్నిటికన్నా మెయిన్ ఆ తపన తప్పించిపోవాలి. ఇంకా నేనేం చేయాలి, అమ్మని ఎలా తెలుసుకోవాలి అని తపిస్తే అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికి అఫ్ కోర్స్ అల్టిమేట్గా అమ్మ అనుగ్రహం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. బట్ ఇవన్నీ మనం చేయాలి. ఓకే. సో అందుకని ఆయన ఆ రోజుల్లో గురువులు, కరెక్ట్ గురువులు కనుక ఆయన ఏం చెప్పారు, ఇదిగో పరబ్రహ్మం అంటే ఇది అని చెప్పలేదు ఎప్పుడు. ద ఎడ్యుకేషన్ వాజ్ నెవర్ లైక్ దట్. సో వెరీ గుడ్ క్వశ్చన్ అని అడిగి దానికి ఒక సూత్రాన్ని చెప్తారు. సూత్రాన్ని చెప్పి నౌ యూ గో అండ్ డూ యువర్ ఓన్ విచారణ, టెల్ మీ వాట్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ఇట్ అని చెప్తారు. ఓకే. సో ఆయన ఏం చెప్పారు, డైరెక్ట్గా చెప్పకుండా దాని సూత్రం ఇది అని చెప్పారు. ఏం చెప్పారు, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని చెప్పారు. అంటే ఏంటి అని అంటే, ఎవరి నుండి ఈ సమస్త చరాచర సృష్టి అనేది జరుగుతోందో, ఓకే, ఏన జాతాని జీవంతి, ఎవరి వల్ల ఈ సృష్టి మొత్తం పోషింపబడుతోందో, యత్ప్రయంతి అభిసంవిశంతి, చివరికి ఈ సమస్త సృష్టి ఎవరిలో లీనం అవుతోందో దాన్ని తపస్సు ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పాడు. అదే బ్రహ్మము అని చెప్పాడు. అంటే సూత్రం, ఒక డెఫినేషన్ లాగా ఇచ్చారు. ఇది పరబ్రహ్మ తత్వం అంటే ఇట్లా ఉంటుంది. నౌ యూ గో అండ్ ఇంటర్నలైజ్ దట్ అండ్ టెల్ మీ వాట్ యు ఫైండ్. ఓకే. సో ఏం చేశాడు, వెళ్ళాడు భృగు. చక్కగా తండ్రి చెప్పాడు, ఒక మార్గ నిర్దేశకత్వం జరిగింది అని అనుకుని వెళ్ళాడు, తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాడు, నాట్ డేస్ ఆర్ వీక్స్. చేసిన తర్వాత ఫస్ట్ ఆన్సర్ కనుక్కున్నాడు. వచ్చాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి. వచ్చి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. అంటే అన్నమే పరబ్రహ్మం అని కనుక్కున్నాను అని అన్నాడు. అన్నదేవ కల్విమాని భూతాని జాయంతే, అన్నం వల్లే సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్నేన జాతాని జీవంతి, అన్నం వల్లే మనుషులు పోషింపబడుతున్నారు, బ్రతుకుతున్నారు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్. అన్నం ప్రయంత్య భిసం విశంతీతి, అంటే చివరికి అన్నంలోనే, అంటే మట్టి నుండే కదా అన్నం వచ్చేది, ఆ మట్టిలోనే కలిసిపోతున్నారు. సో అన్నమే పరబ్రహ్మం. ఫిట్స్ ఇన్ టు ద సూత్రం కరెక్ట్గా. వీ కాంట్ డినై దట్, రైట్? సో అలా చెప్పాడు. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, నాకు ఆన్సర్ దొరికింది అని చెప్పి. అది భగవద్గీతలో కూడా చెప్పాడు కదా కృష్ణుడు, ఏమని, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అంటే ఈ అన్నం నుండే అన్ని భూతాలు పుడుతున్నాయి. పర్జన్యాత్ అంటే వర్షం వల్ల, ఆ వర్షం నీటి చినుకు మట్టి మీద రాలి, ఆ మట్టిలో ఉన్న ఆహారం మొలకెత్తి ధాన్యము, అది తిన్న ఇది వీర్యంగా మారి, అది ఒక యూటరస్లోకి ఎంటర్ అయ్యి ఆ గర్భంలోకి వెళ్ళిన తర్వాత పిండంలాగా ఫామ్ అయ్యి, అంటే మట్టి నుండే కదా జీవం వస్తుంది, అన్నం నుండే కదా వస్తుంది. సో ఆ విధంగా మొత్తం అన్ని ఫిట్ అయ్యాయి. ఓకే. సో అది చెప్పాడు భృగువు. చెబితే సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాడు అని అనుకున్నాడు. కానీ వరుణుడు ఏమన్నాడు, పరబ్రహ్మ శాశ్వతమైనది, అన్నం శాశ్వతమా? ఓకే. సింపుల్, ఇదేంటి
లైక్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. మనం ఏదైనా ఒకటి తెలుసుకున్నామనంటే దాన్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉండాలి. నేర్చుకున్నాం, వెరీ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్, 10కి 10 మార్కులు వచ్చేసాయి, క్లాప్స్ కొట్టండి, అవార్డులు ఇచ్చేయండి. దోస్ స్టూడెంట్స్ నెవర్ ఎక్సెల్. టీచర్స్ మస్ట్ ఛాలెంజ్ ద కిడ్స్ అండ్ సెట్ దేర్ డైరెక్షన్. సో అలాగే ఏం చెప్పాడంటే బ్రహ్మం అనేది శాశ్వతం, అన్నము అశాశ్వతం. సో బ్రహ్మం కాదు. అలాగే అన్నంతో తయారైన ఈ దేహం, ఓకే, దాని నుండే వచ్చింది కదా, ఇది శాశ్వతమా? లేదు, ఇది కూడా పోతుంది. కొన్నాళ్ళైతే ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇది నాశనం అయిపోతుంది, ఈ బాడీని ఏదైతే మనం చూస్తున్నామో. ఇంపార్టెంట్లీ ఈ దేహం అనేది జడం. సో ఎప్పుడో ప్రాణం పోతుంది, అప్పుడు సేమ్ దేహం నిశ్చలంగా ప్రేతంగా అయిపోతుంది. అప్పుడు అది బ్రహ్మం ఎలా అవుతుంది? ప్రేతం అవుతుంది. సో డజంట్ క్వాలిఫై, నాట్ రైట్ ఆన్సర్. సో ఆ లోపల ప్రాణం ఉండటం వల్ల నిలబడుతోంది, ఆ ప్రాణశక్తి లేని నాడు అది పడిపోతుంది. సో ఇది బ్రహ్మం కాదు. గుడ్ జాబ్, బట్ గో అండ్ ట్రై అగైన్ అని చెప్పాడనమాట. సో భృగువుకి కాన్సెప్ట్ అర్థమైంది. దెన్ వెళ్ళాడు మళ్ళీ. వెంటనే చేస్తే సెకండ్ టైం కూడా మళ్ళీ టుక్ సో మెనీ ఇయర్స్ తపస్సు చేశాడు. చేసిన తర్వాత 2వ దశలోకి వచ్చాడు. ఈసారి మళ్ళీ ఇంకొక ఆన్సర్ దొరికింది. మళ్ళీ వచ్చాడు తండ్రి దగ్గరికి. వచ్చి ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. ప్రాణమే బ్రహ్మము. ప్రాణాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఈ ప్రాణశక్తి మనలో ఏదైతే ఉందో, ఊపిరి, దాని వల్లనే జీవులలో ఒక చలనం అనేది వచ్చి తద్వారా సృష్టి జరుగుతోంది. రైట్? ఆ ప్రాణశక్తి లేకపోతే లైక్ యూఆర్ నాట్ మూవింగ్, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ క్రియలు. సో సృష్టి అనేది జరగట్లేదు. సో ఆ ప్రాణశక్తి వల్లే జరుగుతోంది. ప్రాణేన జాతాని జీవంతి. ఆ ప్రాణం ఉన్నంత వరకే మనం జీవిస్తాం. సో అది ఆ పోషణకి మనకి హెల్ప్ అవుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే ఆ ప్రాణశక్తి వదిలిపెట్టిందో బాడీని, ఇంకా బాడీ లేదు. సో ప్రాణేన జాతాని జీవంతి. తర్వాత ప్రాణం ప్రయత్యభిసంవిశంతీతి అంటే ఈ ప్రాణమే పోయినప్పుడు ఈ పంచ ప్రాణాలు పంచవాయువుల్లో ప్రకృతిలో కలిసిపోతాయి కదా. సో ఆ విధంగా ఈ ఏంటి సమస్తం ప్రాణవాయువులోకే లీనమైపోయి అది ప్రకృతిలో లీనమైపోతుంది. అంతే కదా. ప్రాణం లేకపోతే మనకి ఉనికే లేదు. లయం అయిపోతే ఈ ప్రాణం మహాప్రాణంలో కలిసిపోతుంది. సో డన్. అది కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసింది అని అనుకున్నాడు. అయితే వరుణుడు ఏం చెప్పాడు దానికి? ఇది కూడా బ్రహ్మం కాదు. బ్రహ్మమే కావచ్చు కానీ పూర్ణ బ్రహ్మం కాదు. ఓకే. సో దానికి ఏం చెప్పాడు? మనము గాఢ నిద్రలో ఉన్నాము. నిద్రలో ఉన్నప్పుడు కూడా మన ప్రమేయం లేకుండా ప్రాణవాయువు అనేది వెళ్తోంది, వస్తోంది, దాని పని చేస్తోంది. ఓకే. నిద్రలో ఊపిరి ఆగిపోవట్లేదు కదా. సో ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఓకే. అది ఎవరు చెప్తున్నారు అది కంటిన్యూ చేయాలి అని? ఏదో శక్తిని నడుపుతోంది. అది ప్రాణంకి స్వతంత్రత లేదు. రైట్? ఇట్ కెన్ నాట్ డిసైడ్ వెన్ టు గాలి పీల్చొద్దు కాసేపు అని ప్రాణం డిసైడ్ అవుతుందా? ప్రాణవాయువు డిసైడ్ అవుతుందా? లేదు. దాని డ్యూటీ ఈజ్ మనం ఏదో ఫోర్స్ఫుల్గా ఆపేసుకొని మూసేసుకొని చేసుకుంటే ఆగుతుందేమో కొద్దిసేపు తప్పితే ఇట్ హ్యాపెన్స్. మన ప్రమేయం లేకుండా నువ్వు ఏ పనైనా చేస్తూ ఉండు, ప్రాణవాయువు వెళ్తూ ఉంటుంది. దానికి స్వతంత్రత అనేది లేదు. ఓకే. స్వతంత్రత లేనిది బ్రహ్మం కాదు. ఓకే. సో ఎన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాల తర్వాత ఆగిపోవాలో దానికి తెలియదు. ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. ఏదో శక్తి ఉంది దట్ విల్ టెల్ వెన్ దిస్ విల్ స్టాప్. ఇది కూడా శాశ్వతం కాదు. చనిపోతున్నాము అని అంటే మనలో ఈ ప్రాణశక్తి వదిలి వెళ్ళిపోతుంది ఎక్కడికో. అంటే ఇది కూడా శాశ్వతం కాదు. దానికి సొంతంగా ఆలోచించి నిర్ణయించుకునే జ్ఞానం లేదు. సో అది కూడా ఏమనుకోవాలంటే మన మనుగడకి ఆధారమే. అంటే ఆ విధంగా చూస్తే బ్రహ్మ స్వరూపమే కానీ పరబ్రహ్మం కాదు. మనం తెలుసుకునే పూర్ణ బ్రహ్మం కాదు అని. ఓకే. చెప్పేటప్పటికి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. అరే ఇది కూడా కాదన్నారు. నేను ఇన్ని ఏళ్ళు తపస్సు చేయటం వల్ల నేను సాధించినది ఈ రెండు కాదనుకున్నాడు అని. అదే మనం అయి ఉంటే ఏం చేసేవాళ్ళం? ఆ గురువుని రిడిక్యూల్ చేసేసి అసలు ముందు ఈయనకు తెలుసా, అన్ని ఏది చెప్పినా నో అని అంటారు, వీళ్ళకి అసలు తెలుసా అని ఆ క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఉత్తిగా టైంపాస్ చేస్తున్నారేమో, అసలు ఆయనకి ఏం తెలియదేమో అని అనుకుంటాం. తర్వాత ఇంకా ఇదైతే ఏం చేస్తామంటే ఈ పరబ్రహ్మ జ్ఞానం మేడ్ ఈజీ అని బోర్డు పెట్టే ఒక సోకాల్డ్ గురువులు ఉంటారు కదా. ఇప్పుడు డబ్బులు తీసుకొని పరబ్రహ్మ జ్ఞానాన్ని మీకు ఇట్లా చెప్పేస్తాం, రేపు పొద్దున కల్లా ఎన్లైటన్మెంట్ అయిపోతుంది అనే గురువులు, వాళ్ళని వెతుక్కుని పోతాం. బికాస్ వీ వాంట్ ఎవ్రీథింగ్ ఈజీ. మనకు ఆ పేషెన్స్ లేదు.
కానీ కావాల్సింది ఏంటి? ఆ శ్రద్ధ, ఓర్పు ఉంటేనే మనం అసలు ముందుకి అడుగు వేయగలం అనమాట. సో ఇంత ఉన్నతమైన శోధన ఇది. ఆ ప్రపంచంలో ఇంకా ఏ విషయం గురించి మనం ఇది చేయటము డిఫరెంట్, పరబ్రహ్మాన్ని శోధించటం అనేది ఇంకా డిఫరెంట్ అనమాట. సో ఆ ఓర్పు, సహనము, తెలుసుకోవాలనే జిజ్ఞాస అవన్నీ ఉన్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఆ కోరిక చాలా తీవ్రంగా ఉండాలి మనకి. ఓకే, భృగుకి ఇవన్నీ ఉన్నాయి, మనలాంటి వాడు కాదు కనుక హీ వెంట్ బ్యాక్ అనమాట అగైన్. అలాగ మళ్ళీ కొన్నేళ్ళు తపస్సు చేసిన తర్వాత మళ్ళీ జ్ఞానోదయం అయ్యింది. అంటే జ్ఞానం, ఒక న్యూ ట్రూత్ డాన్డ్ అపాన్ హిమ్, దట్ ఈస్ జ్ఞానోదయం. సో కొత్తగా ఒకటి అర్థమైంది. అమ్మయ్య అని అనుకున్నాడు, పరిగెత్తుకొని వచ్చాడు మళ్ళీ తండ్రి దగ్గరికి. ఈసారి ఏం చెప్పాడు? ఒక 3వ కోశాన్ని తెలుసుకున్నాడు. ఏంటి అదంటే, మనో బ్రహ్మేతి వ్యజానాత్, మనస్సే బ్రహ్మము, మనసో హ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. ఈ మనస్సులోని కోరిక, సంకల్పం వల్లనే సృష్టి అనేది జరుగుతోంది. కాంట్ డినై ఇట్, రైట్? మనసా జాతాని జీవంతి, మనస్సు వల్లే మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఆ అనుభవాల కోసం బ్రతుకుతున్నాం, రైట్? మనం ఒక పని చేసామంటే దాని నుండి ఒక అనుభవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పెళ్లి చేసుకున్నామంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేసాం. పిల్లలు పుడితే పిల్లల్ని పెంచుతున్నామంటే వాళ్ళ నుంచి ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అలాగా ఆ మనస్సు వాళ్ళతో ఎలా వాళ్ళందరితోటి మనం బంధాలలో చిక్కుకొని ఉండటము, వాటి వల్లే జీవిస్తున్నాం మనం. ఓకే, మన ప్రయంత్యభిసంవిశంతీతి అంటే ఈ నిత్య ప్రళయం అని అనుకోవచ్చు. మనం నిద్రలో ఉన్నప్పుడు ఈ మనస్సులో మొత్తం అంతా లీనమైపోతుంది. ఓకే, ఏం జరుగుతుందో మనకు అసలు ఏమీ తెలియదు, బాహ్య ప్రపంచంతో ఏమీ తెలియదు. అదేదో మనస్సులోకి మొత్తం లీనమైపోయింది. అందుకే ఏదో కలలు కంటున్నాము ఏదో, బట్ లీనమైపోయిందంతా. ఓకే, సో ఎంతటి బాధ అయినా, కోపమైన, ఆనందమైన, నొప్పైన, అహంకారమైన నిద్రలో అన్నిటినీ మర్చిపోతున్నాం. అన్నీ ఇలా విత్డ్రా అయిపోతున్నాయి లిటరలీ, రైట్? ఎవరైనా నిద్రలో అంటే ట్రూ నిద్రలో, మంచి నిద్రలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమీ ఉండవు. బాహ్య స్పృహ అనేది ఉండనే ఉండదు. అంతర్స్పృహ కూడా, లైక్ ఇట్లా మనసులో ఉండే వివిధ రకాల ఇమోషన్స్ ఏమీ ఉండవు అనమాట. చక్కగా పొద్దున్న లేవగానే మళ్ళీ సపక్, ఎప్పుడైతే ఇట్లా చైతన్యం ఇట్లా ఇగ్నైట్ అయ్యిందో, తెలివి అనేది వచ్చిందో, దాన్ని తెలివి అని అంటాం మనం. ఆ తెలివి రాగానే మొత్తం రీల్ తిప్పినట్లు వి స్టార్ట్ ఫ్రమ్ వేర్ వి లెఫ్ట్. అమేజింగ్ థింగ్ అదంతా ఆలోచిస్తే. సో ఎనీవేస్, ఇప్పుడు మనస్సే బ్రహ్మం అని చెప్పాడు. అంటే మనస్సులోని కోరిక, సంకల్పం వల్లనే సృష్టి జరుగుతోంది అంటే నిజమేనా అంటే నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మరి శివుడి గురించి చెప్పుకున్నాం మనం. శివుడిలో సంకల్ప శక్తి, ఆ సంకల్పం కలగటం వల్లనే శక్తి బయటకు వచ్చి ఈ సృష్టి మొత్తం జరిగింది. సో సంకల్పం వల్ల సృష్టి జరిగింది అని అనటంలో తప్పేముంది? అక్కడ సదాశివుడికి కనుక ఆ లెవెల్లో జరిగింది, మనకి కూడా మనలో ఉండే సంకల్పం వల్ల మనం కూడా ఏదో ఒకటి సృష్టించుకుంటున్నాం. ఇట్ కుడ్ బి రిలేషన్స్ ఆర్ థింగ్స్ ఆర్ ఎనీ వ్యాపారం దట్ వీ డూ ఇన్ దిస్ ప్రపంచం, ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఆ సంకల్పమే కదా. సో మనస్సు మేక్ సెన్స్. అయితే ఇవన్నీ ట్రూయే, డిసగ్రీ చేయడానికి ఏమీ లేదు మనకి. వరుణుడు మళ్ళీ దానికి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాడనమాట. ఈ మనస్సు అనేది పరబ్రహ్మం కాదు, నెంబర్ 1. ఓకే, ఎందుకు అని అంటే చెప్పారు, సంకల్ప వికల్పాల నిలయం మనస్సు అంటేనే. ఓకే, మన మనస్సు, ఓకే, శివ సంకల్పం కాదు, మన మనస్సు సంకల్ప వికల్పాల నిలయం. క్షణ క్షణానికి మారిపోతూ ఉంటుంది, అవునా? సో ఇప్పుడున్నట్లు నిన్న లేదు, ఇప్పుడున్నట్లు రేపు కూడా ఉండదు, రైట్? రేపటి వరకు ఎందుకు, నెక్స్ట్ క్షణంలో కూడా మనకు అలా ఉండదు అనమాట. సో అంత క్విక్గా మారిపోతూ ఉండే వెరీ ఇంపర్మనెంట్ థింగ్ మనస్సు అనేది. ఓకే, సో ఇట్లా అంతటి చంచలమైన వస్తువు బ్రహ్మం ఎలా అవుతుంది? నో, ఇట్ కాంట్ బి, రైట్? మనకే అనిపించేస్తుంది ఇట్లా విన్నాక, అరే అరే కాదు కాదు అని చెప్పేసి. బట్ మన సంకల్పం శివ సంకల్పంతో మనము ముడిపెట్టలేము, ఎందుకంటే అది సత్య సంకల్పం. అది అనుకోవటము జరగకపోవటము లేదు, అది చాలా కాదు. మన దీనికి కదా మనం ఇంటర్నలైజ్ చేసి ఆలోచిస్తున్నాం ఇక్కడ విచారణ. సో అలాంటప్పుడు మనస్సు అనేది కాదు అని చెప్పాడు, ఎందుకంటే అది సంకల్ప వికల్పాలతో అచంచలంగా ఉంది. దోస్ ఆర్ నాట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ పరబ్రహ్మం అని చెప్పాడు. ఓకే, సో మనమైతే డిస్కరేజ్ అయిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలా అయిందనంటే హీ ఫెల్ట్ ఎంకరేజ్డ్. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ వెళ్ళాడు భృగు, మళ్ళీ తపస్సు చేస్తున్నాడు అనమాట. సో మళ్ళీ
ఎన్నో ఎన్నో ఏళ్ళు గడిచిన తర్వాత వచ్చాడు బాగా ఉత్సాహంగా. ఈసారి ఇంకొక ఆన్సర్ దొరికింది. సో హీ కేమ్ బ్యాక్ టు వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వచ్చి, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ అంటే బుద్ధి, విజ్ఞానం అనేది ఏదైతే ఇంటలెక్ట్ ఏదైతే ఉందో మనలో అదే బ్రహ్మం. విజ్ఞానాద్ధేవ కల్విమాని భూతాని జాయంతే అంటే జ్ఞాన క్రియాశక్తులు అంటే ఒక ఇంటలెక్ట్ ఉంది, ఏదన్నా సరే ఒక చెయ్యాలి అనే అంటే సంకల్పం ఒకటే కాదు అని అనుకున్నాం. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, ప్లాన్ చేయడానికి, చెయ్యటానికి మనకి బుద్ధి, దాని నుండే సృష్టి వస్తుంది, రైట్? అలా ఆ బుద్ధి మనకి ప్రేరేపించటం వల్ల, ఎలా చేయాలో తెలియటం వల్ల ఒక సృష్టి అనేది చేయగలుగుతున్నాము. ఓకే, విజ్ఞానేన భూతాని జీవంతి. ఆ పుట్టిన జీవులు ఎవరైనా సరే దే డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్ లైక్ దట్, రైట్? బ్రతకటానికి ఒక ఇంటలెక్ట్ అనేది ప్రతి జీవికి అవసరమే, ప్రతి జీవికి అది ఉంటుంది. అమ్మ ఇచ్చింది మనకందరికీ. ఎట్లా ఇప్పుడు మనం చూస్తాం పక్షులు లేకపోతే జంతువులు అవేమైనా ఇప్పుడు మనకి బేబీస్ పుడుతున్నారు అని అంటే ఏవో ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఎన్ని రీసోర్సెస్ ఆన్లైన్, వాట్ టు ఎక్స్పెక్ట్ వెన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్. ప్రతి మంత్ ప్రతి వీక్లో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. అవి చదివేసి అదేదో జనరలైజ్ చేసిన కాంటెంట్ మనకి మ్యాచ్ కాకపోతే మళ్ళీ మనం దానికి టెన్షన్ పడిపోయి, ఎవ్రీ బాడీ ఈజ్ యూనిక్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్, సో వీ షుడెంట్ బీ కేరింగ్ టూ మచ్. కానీ మనకి అలా ట్యూన్ అయిపోయాం మనం. వీ లుక్ అట్ దోస్ బుక్స్ అన్నమాట. ఆ జ్ఞానం వల్ల ఏదో చేస్తామని. అలాగా ప్రతిదానికి మనకి ఆ విజ్ఞానము లేకపోతే జ్ఞానం అనేది తెలుస్తోంది. మనుషులంటే పోనీ అలా తెలుసుకుంటున్నాము, లేకపోతే మనకి హ్యాండ్ ఓవర్ చేసిన జ్ఞానాలు ఉన్నాయి అని అనుకోవచ్చు. పక్షులకి జంతువులకి ఎవరు నేర్పిస్తున్నారు? వాళ్ళకి ఏమైనా ఇలాంటి బుక్స్ ఉన్నాయా? పిల్లల్ని ఎలా సాకాలి, వాళ్ళకి ఫుడ్ ఎలా తినిపించాలి, వాళ్ళకి నించోటం ఎలా నేర్పించాలి, ఒక బర్డ్ వింగ్స్ ఎలా ఫ్లాప్ చేయాలో ఎట్లా నేర్పించాలి, ఎగరటం ఎలా నేర్పించాలి, పాకటం ఎలా నేర్పించాలి, ఎలా? వాటికి ఏమైనా ఈ కోర్సెస్ ఏం లేవు కదా. అది ఇన్స్టింక్చువల్ నాలెడ్జ్, ఇంటలెక్ట్ అనేది అమ్మ ప్రతి జీవికి పెట్టింది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా దే ఆర్ జస్ట్ లెఫ్ట్ అవుట్. ఇప్పుడు యానిమల్స్ పుట్టాయి అని అనుకో, అట్లా వదిలేసి పోయే జాతులు కొన్ని ఉంటాయి. బట్ ద బేబీ సర్వైవ్స్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ నోస్ హౌ టు, జస్ట్ నోస్ హౌ టు. ఎట్లా అన్నో అంటే ఆ నాలెడ్జే అమ్మ ఇచ్చిన ఇంటలెక్ట్ అనమాట. అరే ఈ పుట్టి వదిలేస్తే పాపం ఎలా బ్రతుకుతారో అని చెప్పేసి ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని, ఆ ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ ద ఇంటలెక్ట్. సో దానివల్లే మనుగడ ఇదవుతోంది, బ్రతకగలుగుతున్నాం మనం. అంటే ఎలా బ్రతకాలో మనకి తెలుస్తోంది, బుద్ధి మనకి ప్రేరేపిస్తోంది, చెప్తోంది ఎలా చేయాలని. సో విజ్ఞానేన జాతాని జీవంతి. తర్వాత విజ్ఞానం ప్రయత్యభిసంవిశంతి, విజ్ఞానం ప్రయత్యభిసంవిశంతి అన్నారు. అంటే ఏంటంటే ఈ ప్రమాదాల నుండి కాపాడుకోవటము అవంతా కూడా ఇన్స్టింక్చువల్గా మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ చివరికి మనం ఎప్పుడైతే జీవాత్మ ఆ పరమాత్మలో లీనమైపోవటం అనేది ఉందో, అల్టిమేట్ లయమయ్యే స్టేజ్లో ఈ దేహం నేను అనే భ్రమ అనేది తొలగిపోయి, అప్పుడు ఈ దేహము అనే ఆ భ్రమ తొలగిపోయి ఆ మాయాశక్తి ఇట్లా తప్పుకోగానే మనకేంటంటే ఈ జగత్తు మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నదే ఇదంతా నశించిపోతుంది. అప్పుడు నథింగ్ విల్ ఎగ్జిస్ట్. ఆ పరమ జ్ఞాన స్వరూపమైన దేవుడి రూపంలో మనము లీనం అయిపోతున్నాము. సో మనకుండే చిన్న జ్ఞానము, మన దేహానికి సంబంధించిన జ్ఞానం వల్ల మనం పుడుతున్నాము, పెరుగుతున్నాము, చివరికి లయమై పరమ జ్ఞానంలోకి మనం లీనం అయిపోయినప్పుడు దట్ ఈస్ హౌ వీఆర్ అబ్టైనింగ్ బ్రహ్మం అని చెప్పాడు. మేక్ సెన్సే కదా జ్ఞానం వల్ల అని. ప్రతి కన్విన్సింగ్గా అనిపిస్తుంది, బట్ వెరీ క్లోజ్ టు పరబ్రహ్మ. ఎందుకంటే జ్ఞానాదేవ కైవల్యం అని అన్నాం కదా. సో ప్రతి క్లోజ్ అన్నమాట. సో ఈ విజ్ఞానమయ కోశం అంటే ఈ 4th షీట్ వరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పటివరకు తెలుసుకోవటమే చాలా గొప్ప విషయం. అయితే కనుక మనం ఇది ఎందుకు కాదు అని వరుణుడు చెప్పాడు అనమాట. ఎందుకు అనంటే నువ్వు ఇంత తెలుసుకొని ఒకే బుద్ధే పరబ్రహ్మం అని అనుకుంటే, మరి ఏదన్నా మనకి తెలిస్తే నేను తెలుసుకుంటున్నాను అని ఎందుకంటున్నావు? పరబ్రహ్మ నేను తెలుసుకుంటున్నాను అని అంటే ఇంకా నీలో అహం మిగిలింది.
లైక్ అహం బ్రహ్మస్మి స్టేట్కి నువ్వు వెళ్ళలేదు. సో నీకు అది కూడా పరబ్రహ్మం కాదు. సో ఒక నేను అనేది ఎక్కడైనా సరే అహంకారం ఉంది అని అంటే దాని నుండి నాది అనేది పుట్టుకొస్తుంది. అహంకారం మమకారాలు ఉంటాయి. సో మళ్ళీ జన్మలంపటాలు, నో, దట్ ఈస్ నాట్ పరబ్రహ్మం. సో ఇక్కడ జ్ఞానం గొప్పదే, కాదని అనట్లేదు. ఇట్స్ చరమ స్థానం లాగా, లైక్ ఆల్మోస్ట్ దేర్ టైప్. బట్ ఏంటి అని అంటే ఇందులో ద్వైతం ఉంది. జ్ఞానం మనకు అర్థమైంది, కానీ ద్వైతం ఉంది. ఏంటి అంటే తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, ఆర్ ద్వైతం ఉంది అంటే తెలుసుకునేవాడు, తెలుసుకోబడే వస్తువు, లేదా దీన్నే త్రిపుటి దోషం అని అంటారు. ఓకే, ఈ త్రిపుటి ఏకత్వం అయిపోయినప్పుడే మనం పరబ్రహ్మాన్ని రియలైజ్ కాగలుగుతాం. కానీ ఇది పరబ్రహ్మం కాదు. ఎందుకు అనంటే ఇక్కడ 3 థింగ్స్ స్టిల్ ఎగ్జిస్ట్. ఏంటి అనంటే జ్ఞానం, దేన్నైతే మనం తెలుసుకుంటున్నామో, తెలుసుకునేవాడు ఒకడు, తెలుసుకోబడే ఇది ఒకటి. సో జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అంటే ద నాలెడ్జ్, ఎవరైతే ఆ నాలెడ్జ్ని సీక్ చేస్తున్నారో వాళ్ళు, దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నామో అది. 3 ఉన్నాయి. ఉండంగా అది పరబ్రహ్మం ఎలా అవుతుంది? సో ఇక్కడ ఇది రిలేట్స్ టు ఇందాక మనం చెప్పుకున్నాం కదా తిరోధానం అనే స్టేట్. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మనకి జ్ఞానం వచ్చినట్లే అనిపిస్తుంది, వచ్చేసింది అని అనేసుకుంటాం. ఇదే నేను తెలిసేసుకున్నాను, నాకు వచ్చేసింది, జ్ఞానమే పరబ్రహ్మం అన్ని అనిపించేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్నే తిరోధానం, మాయాశక్తి అనమాట. అక్కడ మాయ పనిచేయటం వల్ల నువ్వు ఒక్క స్టెప్ దూరంలో ఆగిపోతున్నావు. ఓకే, బట్ మన ప్రయత్నం ఇక్కడ వరకు ఉంటే ఆ నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకొని వెళ్ళి గైడ్ చేసేది ఆ పరబ్రహ్మమే. సో ఎప్పటి వరకు మనమైతే మనం వేరు పరబ్రహ్మం వేరు అనే దీంట్లో ఉన్నామో అప్పటి వరకు ఆ దోషం అనేది ఉంది. సో విజ్ఞానం బ్రహ్మ కాదు. ఓకే, సో అక్కడ కూడా కాదని చెప్పేశారు. సో ఇప్పుడు సిన్సియర్గా ఉండే స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే మనం చూస్తుంటాం ఎగ్జాంపుల్స్, అండ్ సమ్టైమ్స్ వీ ఆల్సో ఎగ్జిబిట్ ద సేమ్ థింగ్. వీ డోంట్ హెసిటేట్ టు మేక్ మిస్టేక్స్. ఎందుకంటే ఒక తప్పు చేసి తద్వారా ఒక అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని పొంది నెక్స్ట్ స్టెప్లో కరెక్ట్ చేసుకొని ఇంకొంచెం బెటర్ చేసే అవకాశం ఉంటుంది కనుక, అమ్మో నేను ఏదైనా చేస్తే తప్పు చేస్తానేమో అని చెప్పేసి మనం ముందు నుంచి ఆగిపోయే ఇది ఉండదన్నమాట. సో వీ కంటిన్యూ టు డూ దట్. అది సిన్సియర్ స్టూడెంట్స్ లక్షణం. సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రతిసారి తను కరెక్ట్ ఎందుకు కాదో వాళ్ళ నాన్న చెప్తున్నారు కదా, వరుణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇది ఎందుకు పరబ్రహ్మం కాదు. సో నీకు సూత్రం ఇచ్చినప్పుడు పరబ్రహ్మకి ఉండాల్సిన యాట్రిబ్యూట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎప్పుడు తను ప్రతిసారి ఒక ఆన్సర్ తోటి వెళ్ళినప్పుడు ఇది కాదు అని ఎందుకు కాదో చెప్పినప్పుడు హీస్ యాడింగ్ టు హిస్ జ్ఞానం అనమాట. ఏ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఏ యాట్రిబ్యూట్స్ ఉంటే అది పరబ్రహ్మం కాదు. సో హీ నౌ హ్యాస్ మోర్ థింగ్స్ టు చెక్ ఆఫ్ హిస్ లిస్ట్ అనమాట. సో ఆ యాటిట్యూడ్ అంటే భృగుకు ఉంది. దట్ హీ కెప్ట్ ఆన్ టేకింగ్ దట్ ఫీడ్బ్యాక్ అండ్ ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవటానికి ఆ లిస్ట్ అంతా చక్కగా చేసుకున్నాడు. సో ఎట్లా ఉండాలంటే మన ఆలోచన కూడా మనం ఏ పని చేసినా, ఈవెన్ పూజలు అవి చేస్తున్నా కూడా ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్. ఓకే, డెఫినెట్గా మంచిగా చేయాలి, ఏదో లౌజీగా చేసేసినా అయిపోతుంది అని అనుకోకూడదు. వీ హ్యావ్ టు ఎయిమ్ టు బీ పర్ఫెక్ట్. బట్ అట్ ద సేమ్ టైమ్ గివ్ అవర్ సెల్ఫ్ సమ్ గ్రేస్. ఒక్కొక్కసారి మనం అంత బాగా చేయలేకపోవచ్చు, దట్స్ ఓకే. అప్పుడే మళ్ళీ మనకి విల్ ఫీల్ ఎంకరేజ్ టు ట్రై అగైన్. లేకపోతే ఒక ప్రయత్నం చేసి మనమే అబ్బా తోపు పర్ఫెక్ట్గా చేస్తామంటే ఇంకా అక్కడ వదిలేస్తామేమో, ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి, ఇంకా చేయాలి అనే ఇది ఉంటే ఆ డ్రైవ్ అనేది మనకి నిలుస్తుంది అనమాట. సో చివరికి ఆ అహంకారాన్ని, ఏంటి విజ్ఞానమయ కోశాన్ని దాటి మళ్ళీ ఇంకా శోధన చెయ్యి అని చెప్పి తండ్రి పంపిస్తే ఈసారి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ సేమ్ స్టోరీ, ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. నాకు ఇంకొక ఆన్సర్ వచ్చింది అన్నాడు. ఏంటి అనంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మము. ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఈ సమస్త సృష్టి పరమానందమైన ప్రేమ నుండే కలుగుతోంది. ఆనందం నుండే సృష్టి కలుగుతోంది. ఆనందేన జాతాని జీవంతి. ఆనందం కోసమే జీవిస్తున్నాం. లైఫ్లో ఆనందం లేదు అని అంటే ఎవరైనా బ్రతుకుతారా? అందుకే ఆత్మహత్యలు చేసేసుకుంటారు. ఇవాళ కాకపోతే రేపు, ఈ విషయంలో కాకపోతే ఇంకో విషయంలో, అలాగా ఏదో ఒక ఆనందం మనకు ఉంటుంది అనే ఒక హోప్ అనేది ఉంటుంది కనుకే మనిషి బ్రతుకుతున్నాడు. లేకపోతే ఎంతమంది అంటే మనకు చాలా ఎగ్జాంపుల్స్ తెలుసు. హోప్ ఎక్కడ మనల్ని అందరినీ అలైవ్గా ఉంచుతోంది అనేది. ప్రతి ఒక్కళ్ళలోనూ జీవితంలోనూ ఒక పరిస్థితి వచ్చి ఉండొచ్చు, అసలు ఐ కాంట్, అసలు ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్ ఆన్ లైఫ్
నాకు వద్ది బ్రతుకు అని అనిపించిన సందర్భాలు ఉండొచ్చు. బట్ ఎక్కడో ఏదో చిన్న హోప్ ఉంటుంది. ఆ హోప్ ఏంటి, ఎక్కడో ఏదో ఆనందం మనకి దొరుకుతుంది, ప్రయత్నించిన వాళ్ళకే దొరుకుతుంది కదా. సో ఆ ప్రయత్నం మనం చేస్తామని. సో అలాగా ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి. ఆ చివరికి ఆ పరమానంద స్వరూపమైన పరబ్రహ్మం ఎవరైతే ఉన్నాడో అందులోకే లీనం అయిపోతాము. అప్పుడే ఇందాక విజ్ఞానమయ కోశం ఆల్మోస్ట్ దేర్ అని చెప్పుకున్నాం కదా. సో నీకు తెలిసింది ఏంటి అనేది సోర్స్. ఇక్కడ ఏమంటుందంటే ఆ అహంకార భావన, ఆ డ్యువాలిటీ ఏదైతే ఉందో, నేను తెలుసుకుంటున్నాను అనేది పోయింది. ఇంకా ఈ చిన్న ఆనందం వెళ్ళి ఆ పరమానందంలో కలిసిపోయింది అని చెప్పి అప్పుడు చిదానంద రూప శివోహం శివోహం అనే ఆ అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం ఏదైతే ఉందో అప్పుడు మనకి ట్రూగా వస్తుంది. ఆ స్థితి అర్థమైతే అదే బ్రహ్మజ్ఞానం. ఓకే. సో అలాగా ఈ కోశాలు అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, విజ్ఞానమయ అండ్ ఆనందమయ, ఈ 5 కోశాలు మనలోనే ఉన్నాయి. సో మనకి అర్థమవుతున్నది ఏంటి అనంటే ఇవి ఏవి జడము కాదు, చైతన్యం ఉంది. అందుకే ఈ కదలిక, అన్నిటిలో ఈ కదలిక. అందుకే మనసు ఆలోచిస్తున్నా, లేకపోతే మనకి ఒక విషయం బోధపడుతున్నా, మనం ఊపిరి పీలుస్తున్నా, మనం తిన్న అన్నం, తిన్న ఈ దేహం దాంతో ఫామ్ అయినది అది కదులుతున్నా అంటే ఏంటి అని అంటే, అండ్ అప్పుడప్పుడు సో నేను ఈ పరమానందం అంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని అన్నారు కదా, దానికి మనకి ఆనందం ఉంది. That's the closest we can get to God is when you are blissfully happy, right? మన పరమానంద నామం నెక్స్ట్ వస్తుంది. సో కంటిన్యూషన్ గా అందులో చెప్పుకుందాం. అసలు ఈ నామాలన్నీ ఒక కంటిన్యూషన్ లాగా ఉంటుంది. ఒకటే పరతత్వం వస్తువు గురించి చెప్పుకుంటున్నాం కనుక అట్రిబ్యూట్స్. సో అలాగా మన బాడీలో ఈ కోశాలన్నీ పంచకోశాలు పనిచేస్తున్నాయి అనంటే వాటికి అవతలగా ఒక ఇది ఉంది. సో దానికే చిన్మయి అనే నామం, అది మనం చెప్పుకుందాం. సో ఈ పంచకోశాలు పంచబ్రహ్మలే. ఎందుకు అనంటే ఆ చైతన్యం ఉంది కనుక. ఈ చైతన్యం ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలేసిందో అప్పుడు పంచప్రేతలుగా మారాం. చిన్మయి అనేది నెక్స్ట్ నామము. శ్రీ చిన్మయ్యై నమః. ఓకే. ఇది కంటిన్యూయింగ్ విత్ ఈ పంచకోశాలు ఇది చూసుకుంటే కనుక మనము ఒక జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ఎనాలజీ ఎలా చెప్పుకోవచ్చు అంటే 5 రూమ్స్ ఉన్నాయి, వరుసగా 5 గదులు ఉన్నాయి. ఓకే. ఈ 5 గదులకి వెనకాతల ఒక పెద్ద లైట్ వెలుగుతోంది. ఆ లైట్ వెలగటం వల్ల ఈ 5 గదుల్లోకి కొంచెం వెలుగు అనేది వస్తుంది. సో ఒక దీపం ఉంది, ఈ 5 పంచకోశాలకి అవతల వైపు ఉంది. ఈ పంచకోశాలు ఆ ప్రకాశం తెలుస్తోంది. ఓకే. సో మనకి ఫస్ట్ యాక్సెసిబుల్ గా ఉన్న రూమ్ ఏంటి, అన్నమయ కోశం, వెరీ ఎక్స్టర్నల్. ఇది ముందు గది అనుకున్నాం. ఈ గదిలోకి వచ్చేటప్పటికి లైట్ పడుతోంది, చుట్టూతా చూసాం, కానీ మనకి వెలుగు ఉంది, కానీ దాని సోర్స్ ఏంటో తెలియలేదు. ఈ గది నుంచి వెలుతురు వస్తుందా? నో, స్వయం ప్రకాశకం కాదు, ఎక్కడి నుంచో లైట్ పడుతోంది. దాని సోర్స్ ఇక్కడ లేదు, కానీ ఒక ప్రకాశం దేని వలనో కలుగుతోంది అని తెలుసుకుంటాం. అంటే అన్నమయ దేహంలో మనకి చైతన్యం ఉంది, లైక్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ మూవింగ్, బట్ సోర్స్ ఈస్ నాట్ దిస్ బాడీ, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్. అది ఫస్ట్ రూమ్. సో సెకండ్ రూమ్ లోకి మనం అలాగే వెళ్తే సేమ్ అబ్జర్వ్ చేస్తాం. ప్రాణం శక్తి ఉంది. ఓకే. ఆ ప్రాణశక్తి ఆ రూమ్ కూడా వెలుగుతోంది, అంతా ప్రకాశం ఉంది, కానీ అక్కడ కూడా లైట్ లేదు, ఎక్కడి నుంచో వస్తుంది. ప్రాణశక్తి కూడా అంతే. మన ఆయు ఎంతవరకు అంతవరకే అది కదులుతుంది, లేనాడు ఆపేస్తుంది. అది దీనికి స్వతంత్రత లేదు, ఎవరికో ఉంది, దట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. సో ఇది కూడా స్వతంత్రత లేదు, పరబ్రహ్మం కాదు, ఒరిజినల్ వెలుగు కాదు. ఓకే. ఇట్స్ డిరైవింగ్ దట్ చైతన్యం ఫ్రమ్ సమ్ అదర్ సోర్స్. అలాగా లోపలికి వెళ్తే ఒక్కొక్క పంచకోశాల్లో అన్నిటినీ దాటుకుంటూ వెళ్తూ ఉంటే మనకు తెలిసేది ఏంటి అంటే నన్ ఆఫ్ దీస్ ఆర్ చైతన్యవంతం బై దెమ్సెల్వ్స్. దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ ఆల్ ఆఫ్ దిస్ దట్స్ మేకింగ్ ఇవి కూడా చైతన్యవంతంగా తయారు చేస్తున్న ఒక చిత్ స్వరూపం ఒకటి ఉంది. ఆ చైతన్య శక్తే చిన్మయి. ఓకే. అది చిన్మయి అన్నమాట. సో ఏ చైతన్య శక్తి అయితే పంచప్రేతాలని పంచబ్రహ్మలుగా చేస్తోందో ఆ శక్తి పేరే చిన్మయి. ఓకే. సో అందుకని ఆ రెండు రిలేటెడ్ అన్నమాట. మనము ఆనందం
ఆనందమయ కోశము ఈజ్ ద క్లోజెస్ట్ అని చెప్పుకున్నాం కదా. మరి ఆబ్వియస్గా ఈ 5 గదులు ఇలా వరుసగా ఉంటే 5వ గది వెనకాతల లైట్ ఉంది అని అంటే ఆనందమయ కోశానికి చాలా దగ్గరలో పరమాత్మ ఉంది. సో నువ్వు ఆనందాన్ని అందుకుంటే ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం అంటే ఎప్పుడు ఉండే ఆనందం అన్నమాట. అది ఉన్న అమ్మవారు అక్కడే ఉంటుంది అని. చిత్తన్ అంటే ఏంటంటే ప్యూర్ కాన్షియస్నెస్, కేవల జ్ఞాన స్వరూపం అన్నమాట. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మన చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి మన ఇంట్లో. అవన్నిటినీ ఈ సృష్టిలో ఉండే డిఫరెంట్ వస్తువులు అని అనుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో విచ్ మేక్స్ ఆల్ ఆఫ్ దీస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వర్క్, అది చైతన్యం, అది చిన్మయి అంటే అన్నమాట. సో ఆ ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ఇలాంటి డెకరేషన్లు ఎన్ని ఉన్నా ఏవి పనిచేయవు. సో అలానే సృష్టిలో ఉండే ప్రతి జీవి, చరమైన అచరమైన, చరాచర జగన్నాథ చెప్పుకున్నాం మనం, చరమైన అచరమైన అందులో ఉండే శక్తి ఉంటేనే అవి పనిచేస్తాయి, లేకపోతే చేయాల్సిన విధంగా, లేకపోతే ఏవి పనిచేయవు అనమాట. సో అలా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో వ్యాపించి ఉన్న చైతన్యం అమ్మవారు. ఏ చైతన్యం లేకపోతే మనకి ఉనికి అనేది లేకుండా పోతుందో అది చిన్మయి అనమాట. ఓకే, మనకి ఉపనిషత్తుల్లో చెప్తూ అంటారు బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని. అంటే చిన్మయి అయిన అమ్మవారే ఈ పంచబ్రహ్మ స్వరూపిణి. పంచబ్రహ్మలకి పుచ్చం అంటే ఆధారమై ఉండేది అనే మీనింగ్ అనమాట. సో ఈ పంచబ్రహ్మలకి ఆధారమై ఉన్న చైతన్య శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు అని. సో మనలోనే ఉంటూ మన అలా చూసుకుంటే ఎలా అయితే ఆ పంచ ఫలకం మీద కూర్చున్న అమ్మవారిని చూస్తే మనము ఎక్స్టర్నల్గా అమ్మ అధిష్ఠించటం వల్ల, ఏ చైతన్య శక్తి అందరికీ వెళ్ళటం వల్ల ఆ పంచబ్రహ్మలు బ్రహ్మలయ్యారు, పంచప్రేతాలు పంచబ్రహ్మలయ్యారో, సిమిలర్లీ మనకి ఈ పంచకోశాలకి ఆవల ఉంటూ పంచకోశాలన్నీ చైతన్యవంతం చేస్తున్న ఆ చైతన్య చిత్ స్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మే చిన్మయి. ఓకే, నెక్స్ట్ నామం వచ్చి పరమానంద. 5 అక్షరాల నామము శ్రీ పరమానందాయై నమః. పరమః ఉత్కృష్టః ఆనందో యస్యాః స్వరూపం సా. అంటే ఉత్కృష్టమైన ఆనందం ఎవరి స్వరూపంగా కలదో ఆ అమ్మవారు పరమానందాయై నమః, పరమానంద. ఓకే, మనమందరం ఆనందాన్ని అనుభవిస్తాం. లైక్ ఐ సెడ్, ద క్లోజెస్ట్ యూ కెన్ గెట్ టు పరమాత్మ అంటే వెన్ యూ ఒక ఆనందం అనేది మంచిగా ఉంటే నేను అనుభవించాలి తప్పితే ఇంకొకరికి నువ్వు చెప్పలేవు. దట్స్ ఐ మీన్ యూ కెన్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, దే కెన్ ట్రై టు అండర్స్టాండ్, బట్ ఎగ్జాక్ట్ అనుభవం ఆఫ్ ఒక ఆనందాన్ని మనం చెప్పలేము, వాళ్ళకి అర్థం కాదు, ఎవరికి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఓకే, సో అలాగా మనకు ఆనందం అంటే రుచి తెలుసు, వి హ్యావ్ ఆల్ బీన్ దేర్. అందుకే మనం ఒకసారి టేస్ట్ చూసాం, అందుకే తాపత్రయపడుతూ ఉంటాం మళ్ళీ అలాంటి ఆనందం కావాలి, అలాంటి ఆనందం కావాలి అని చెప్పేసి. ఓకే, సో ఆ కొన్నిసార్లు ఎటర్నల్ బ్లిస్, అసలు ఎంత ఆనందమో చెప్పలేను అని అనుకునే సందర్భాలు ఉంటాయి. లక్కీ ఇఫ్ వీ హ్యాడ్ సంథింగ్ లైక్ దట్, అలాంటి అనుభవం. ఒక్క నిమిషమైనా చాలా అలాంటి ఆనందం, ఎప్పటికీ తలుచుకుని కూడా ఆనందం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో అట్ ఎ బ్రాడర్ లెవెల్ ఆనందం అంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఐహికంగా అంటే ఇహలోకానికి సంబంధించిన ఆనందాలు, సమ్ మెటీరియల్ థింగ్స్ నుండి లేకపోతే మనుషుల నుండి వచ్చే ఆనందం. ఇంకోటి పరమానందం అనమాట. సో ఈ మనకి ఇహంలో వచ్చే ఏ ఆనందమైనా సరే అశాశ్వతం. వి ఆల్ నో దట్. ఆనందం అనే స్టేట్లోకి మనం వెళ్ళి ఉండిపోగలిగితే ఇమ్మీడియట్ నెక్స్ట్ స్టెప్ ఇస్ లైక్ ఫైండింగ్ గాడ్. ఆ సమాధి స్థితిలో అలాంటి స్థితిలో ఉంటారు. మనలాంటి వాళ్ళకి అది పాసిబుల్ కాదు. లైక్ ఏదో లెట్స్ సే చాలా చాలా హ్యాపీనెస్ విచ్ నా అనుభవం మీకు చెప్పలేను అని నేను అనుకున్న దాంట్లో ఎంతసేపు ఉండగలుగుతాను ఆ స్టేట్లో? ద గ్రాఫ్ కీప్స్ గోయింగ్ లైక్ దిస్, రైట్? ఇట్లా స్టడీగా ఆనందంలో ఉండగలిగితే అది అల్టిమేట్ ప్లేస్ వేర్ వీ వాంట్ టు బి. కానీ దిస్ గ్రాఫ్ డిక్లైన్స్. ఆనందం అంత ఉండదు, తగ్గిపోతుంది. కొన్నాళ్ళకి ఒక మెమరీ లాగా మిగిలిపోతుంది. యా, ఐ ఫెల్ట్ వెరీ గుడ్ వెన్ దట్ హ్యాపెండ్, అంత అలా మెమరీ లాగా మిగిలిపోతుంది అంతే. సో మనది చాలా అశాశ్వతమైన ఆనందం అన్నమాట. సో మనకి ఇంకా ఏం చెప్తారంటే ఈ ఇహంలో మనకి దొరికే ప్రతి ఆనందంకి మనం ఆనందం అనుకుంటాం, కానీ దానికి తెలియకుండా దెర్ విల్ బి ఎ పెయిన్ బిహైండ్. అందుకే మనకి లైఫ్ ఎప్పుడు మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అని అంటారు. ఓకే, నువ్వు ఒకదాని నుంచి ఆనందం పొందితే మేబీ ఇంకో దాంట్లో దుఃఖమో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలంటే చాలా పిచ్చి ప్రేమ పెట్టుకుని ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది.
ఆ ప్రేమతోటి వాళ్ళ మీద ఎక్కువ ఇదైపోయి రేపు వాళ్ళే పెద్దయ్యాక వాళ్ళకి మన కోసం వాళ్ళ కోసం మనం ఇంత చేశాము, సో దే షుడ్ రెస్పెక్ట్ అస్, సో దే షుడ్ లవ్ అస్, సో దే షుడ్ గివ్ బ్యాక్ సంథింగ్ టు అస్, లేకపోతే మనల్ని బాగా చూసుకోవాలి. అలాగా మనకి చాలా కండిషనల్గా అయిపోతూ ఉంటాం మనం, రైట్? లైక్ యూ కాంట్ యాక్సెప్ట్ వెన్ ఒక డిస్రెస్పెక్ట్ వచ్చింది అనుకో పిల్లల నుంచి, మనం అది యాక్సెప్ట్ చేయలేము. మరి ఇప్పటి వరకు నీకు ఆనందం ఇచ్చిన పిల్లల మీద నీకు ఇప్పుడు కోపం ఎందుకు వస్తుంది, డిస్గస్ట్ ఎందుకు వస్తుంది, డిసప్పాయింట్మెంట్ ఎందుకు వస్తుంది? మన ఆనందం ఈ ఐహికంగా వచ్చే ఆనందం కనుక, అది అశాశ్వతం కనుక. అండ్ ఇట్ ఆల్వేస్ కమ్స్ పేర్డ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎ దుఃఖం. అలానే నాట్ ట్రైంగ్ టు స్కేర్ దట్ ఎవ్రీ రిలేషన్ హ్యాస్ దిస్ అని, బట్ లైఫ్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ బోత్. వీ ఆల్ నో దట్. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుని ఎంతో బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు కొన్ని రోజులు ఎక్కడ దెబ్బలాడుకుంటున్నారు అంటే ఏం మారింది? ఆ ఆనందం ఏదైతే ఉందో ఫస్ట్ లో వెన్ యూ ఫెల్ ఇన్ లవ్, మేబీ దట్స్ నాట్ అట్ దట్ లెవెల్, ఇట్ డిమినిషెస్ బికాస్ ఐహికంగా వచ్చే ఆనందాలన్నీ అంతే కనుక. సో అలాగా డిఫరెంట్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి మనం అందరం రిలేట్ చేసుకోగలిగేది ఏంటంటే ఫుడ్ తింటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. నా అలాంటి దానికైతే చక్కగా తినేసి మంచిగా ఎంజాయ్ చేసేస్తాం. ఓకే, దాంతో వచ్చే దుఃఖాలు దాంతో వస్తాయి కదా. ఇష్టం వచ్చినవన్నీ తినేసాం అనుకో ఏమవుతుంది? దేంటి హెల్త్కి ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే వెయిట్ తగ్గాలి అని గోల ఇది ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి ఈ నెంబర్ కరెక్ట్గా ఉందా, ఆ నెంబర్ కరెక్ట్గా ఉందా, అలాంటివన్నీ. అంటే దాంతో ఎన్నో బాధలు వచ్చాయి. లైక్ ఇఫ్ ఇట్స్ ఓన్లీ గివింగ్ మీ హ్యాపీనెస్ వితౌట్ ఎనీ ఆఫ్ దిస్ దుఃఖాలు, హ్యాపీగా తింటూ తెల్లారిపోవచ్చు జీవితం, రైట్? బట్ ఇట్ కమ్స్ విత్ బాధ. అలాగా ఇఫ్ యూ రిలేట్ ఎనీథింగ్ లైక్ మెటీరియల్ వరల్డ్లో మనుషులతో రిలేషన్ కానీ వస్తువులతో కానీ, ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. సో మనది అశాశ్వతమైన ఆనందం. కాకపోతే మనం ఇక్కడ చెప్పుకుంటున్నది పరమానంద, అమ్మవారి ఆనందం గురించి చెప్పుకుంటున్నాం. దాన్నే బ్రహ్మానందం అంటారు. ఇది కూడా తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆనందం అనేది అనుభవానికి రావాలి అని అంటే వాళ్ళు మంచి శ్రోత్రియులై ఉండాలంటే శాస్త్రాలు చెప్పిన ప్రకారంగా అన్ని చేసుకుని సదాచార సంపన్నులై నిష్కామంగా ఉంటూ బ్రహ్మవేత్తలు, బ్రహ్మన్ గురించి తెలుసుకునే వాళ్ళకి లభించేది ఆనందం అని అన్నారు. డెఫినేషన్ ఆనందం అంటే అదిట. సో ఆ పరమాత్మతోటి రమించి దాని ద్వారా పొందే ఆనందం ఏదైతే ఉంటుందో అది పరమానందం. ఓకే, సో మామూలుగా ఒక వ్యక్తికి ఒక లైఫ్లో ఒక కష్టం అనేది లేకుండా వాళ్ళకి కావాల్సినంత ఐశ్వర్యము, ఇల్లు, పిల్లలు, ఆల్ కైండ్స్ ఆఫ్ సంపదలు, బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ ఎవర్ డ్రీమ్ ఆఫ్, మంచి హెల్త్, ఓకే, ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి సౌభాగ్యాలు అన్నీ ఉన్న వాళ్ళకి, విచ్ ఇస్ ఇంపాసిబుల్, షో మీ 1% లైక్ దట్, ఎవరు ఉండరు. బట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు అనుభవించే ఆనందాన్ని మనుష్యానందం అంటారు. సో మనది అసలు క్వాలిఫై కూడా కావట్లేదు చెప్పుకోవడానికి. ఇట్ కమ్స్ ఇట్ గోస్, వదిలేసేయాలి. బట్ అంత పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళకి వచ్చేది మనుష్యానందం. ఆ మనుష్యానందానికి 100 రెట్లు చేస్తే మనుష్య గంధర్వానందం. అంటే మనుష్య జన్మ పొంది పుణ్యకార్యాలు చేసి తద్వారా గంధర్వులుగా పుట్టిన వాళ్ళు మనుష్య గంధర్వానందం. ఆ మనుష్య గంధర్వులు అంటారు వాళ్ళ ఆనందం. ఆ మనుష్య గంధర్వానందానికి ఇంకో 100 రెట్లు చేస్తే దేవ గంధర్వానందం. అంటే వీళ్ళు ఏంటంటే పుట్టడమే ఆ గంధర్వుల దీంట్లో దేవతల ఫ్యామిలీలో పుట్టి ఆనందాన్ని అనుభవించే వాళ్ళు దేవ గంధర్వ ఆనందం అనమాట. అది ఆ దేవ గంధర్వ ఆనందానికి మళ్ళీ 100 రెట్లు చేస్తే పితృలోక ఆనందం. పితృలోకం ఆనందం అంటే ఇక్కడ పుణ్యకర్మలతోటి జీవితం అంతా జీవించి చనిపోయిన తర్వాత పితృలోకాలకి చేరుకుంటారు కదా, వాళ్ళు అనుభవించే ఆనందం ఇది గంధర్వానందం కన్నా ఎక్కువట. ఓకే, సో ఆ పితృలోక ఆనందం దానికి మళ్ళీ 100 రెట్లు చూస్తే ఆజానజ దేవ ఆనందం. అంటే ఇక్కడ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ సృష్టిలోనే దైవీ లోకాల్లో పుట్టి దేవతలుగా పెరిగిన వాళ్ళు అనుభవించే ఆనందం ఏంటంటే అది ఆజానన దేవానందం. దానికి 100 రెట్లు చేస్తే కర్మ దేవానందం. అంటే ఏంటంటే వీళ్ళు కర్మదేవులు అంటే ఎవరంటే పూర్వజన్మల్లో యజ్ఞయాగాదులు అన్నీ చేసి దాని ఫలితంగా దేవతల ఇది జన్మ పొందిన వాళ్ళు ఆ కర్మదేవతలు. ఆ కర్మదేవతా స్థానాల్లో ఉండే వాళ్ళందరూ అనుభవించే ఆనందం కర్మదేవానందం. దానికి 100 రెట్లు ముఖ్య దేవానందం. ఈ ముఖ్య దేవానందం అంటే ఏంటంటే
మళ్ళీ అంతమంది 33 కోట్ల దేవతల్లో కూడా మళ్ళీ 33 మంది దేవతలు మనకి యజ్ఞాలు చేసేటప్పుడు హవిర్భాగాలు తీసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు 33ని చెప్తారు. ఆ 33 ముఖ్య దేవతలు అనుభవించే ఆనందం అయితే ఈ ముఖ్య దేవానందం అయిందట. మళ్ళీ దానికి 100 రెట్లు చేస్తే ఇంద్రానందం, అంటే ఒక స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు అనుభవించే ఆనందం అంత ఉంటుందట. ఆ ఇంద్రానందానికి మళ్ళీ 100 రెట్లు చేస్తే బృహస్పతి ఆనందం, అంటే ఇంద్రుడి కన్నా కూడా 100 రెట్ల ఆనందం అనుభవిస్తుంది ఎవరంటే దేవతల గురువు అయిన బృహస్పతి. అంటే పరమాత్మకి దగ్గరగా వెళ్తున్న కొద్దీ నీకు సంపదలు కూడా అక్కర్లేదన్నమాట. సో దట్స్ వాట్ దిస్ సేస్. సో దేవతల గురువు అయిన బృహస్పతి అనుభవించే ఆనందం, దాన్ని మళ్ళీ 100 రెట్లు చేస్తే ప్రజాపతి ఆనందం. ఈ ప్రజాపతి ఆనందం అంటే ఇంకా ప్రజాపతి అంటే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించే ఒక విరాట్ స్వరూపం అనుకోండి. అలాంటి పరబ్రహ్మ ప్రజాపతి అంటే ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన వాళ్ళ ఆనందం. ఓకే, తర్వాత దానికి ప్రజాపతి ఆనందానికి మళ్ళీ 100 రెట్లు చేస్తే అప్పుడు వచ్చేది బ్రహ్మానందం. ఓకే, అది ఎవరు ఈ సృష్టికి మూలమై ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని. ఆ ఆనందం అనేది ఏ పరబ్రహ్మంగా చెప్పుకున్నామో అదే శుద్ధ పరబ్రహ్మం. సో ఈ లెక్కలుగా చూసుకుంటే మనుష్యానందం అంటేనే మనం వి కాంట్ ఈవెన్ కాంప్రహెండ్ బికాస్ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది మనకి. ఆ మనుష్యానందానికి 100 రెట్లు టు ద పవర్ ఆఫ్ 10 అన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉండే ఆనందం పరబ్రహ్మానందం. అది మనం ఎలా అర్థం చేసుకోగలం, ఎలా ఊహించగలము, ఎలా అనుభవానికి తెచ్చుకోగలం, చాలా చాలా కాంప్లికేటెడ్ అండ్ కష్టం. బట్ అనంతమైన శుద్ధమైన అశాశ్వతమైన అపరిమితమైన ఆనందం ఏదైతే ఉందో అది పరమానంద. అమ్మవారి తత్వం ఏంటి, స్వరూపం ఏంటి అంటే పరమానందాయే నమః అన్నమాట. అలాంటి ఆనందం అమ్మది. అమ్మ విదిలిస్తే మనకి ఎప్పుడో ఇంత ఆనంద అనుభవాలు దొరుకుతూ ఉంటాయి. బట్ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకొకటి కూడా చెప్పుకుందాము, అక్కడితోటి ఇట్ విల్ మేక్ సెన్స్. విజ్ఞాన ఘన రూపిణి 8 అక్షరాల నామము శ్రీ విజ్ఞాన ఘన రూపిణ్యే నమః. విజ్ఞానం చైతన్యమేవ ఘనం సాంద్రం తదేక రసం రూపం అస్యాః. ఈ మూర్తి భవించిన విజ్ఞానం ఏదైతే ఉందో అది అమ్మవారు అంటున్నారు, అంటే ఎంబాడీమెంట్ నాలెడ్జ్. ఓకే, ఇందులో పరమానందం అని చెప్పుకున్నాం ఇప్పుడే. చిన్మయి పరమానంద విజ్ఞాన ఘన రూపిణి అన్ని కలిపి మనం చూసుకుంటే జ్ఞానం ఆనందం కలిపితేనే వచ్చేది ఆ చిత్ శక్తి అయిన పరబ్రహ్మం. సో సచ్చిత్ ఆనందం ఏదైతే ఉందో చిన్మయి పరమానంద విజ్ఞాన రూపిణి అన్న కూడా శ్రీమాత్రే నమః. ఓకే, సో ఈ జ్ఞాన ఆనంద స్వరూపం ఏదైతే ఉందో అదే మనం చెప్పుకున్నాము. చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అదే చిన్మయి పరమానంద విజ్ఞాన ఘన రూపిణి అన్న జ్ఞానానందం సచ్చిదానంద స్వరూపం సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నా కూడా ఇదే అన్నమాట. సో ఈ విజ్ఞాన ఘన రూపిణి అయిన అమ్మవారు మనకి అర్థమైంది, అనుభవానికి వచ్చింది అంటే ఇంకా మనం పొందాల్సింది ఏమీ లేదు. దాన్నే ముక్తి అని అంటారనమాట. సో ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి జ్ఞానం వస్తుంది, అంటే వి లెర్న్ అబౌట్ ఇట్, నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు మనకు కూడా తెలుసు పరబ్రహ్మ అంటే ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఎలాగా ఏంటి, ఆ పాటి జ్ఞానం మనకి కొద్దిగా వచ్చింది. బట్ ఈ విజ్ఞానం అంటే ఏంటి అని అంటే అది అనుభవానికి రావాలి. అప్పుడే మనం పండినట్లు ఈ ఆటలో. లేకపోతే బుకిష్ నాలెడ్జ్ ఎంత ఉన్నా మాటలు ఎంత చెప్తున్నా డజంట్ వర్క్. దాన్ని మనం ఎంత ఇంటర్నలైజ్ చేసుకున్నాం, ఎంత డైజెస్ట్ చేసుకున్నాం, మనకి ఎంత అర్థమైంది, ఎంత అవగాహనకు వచ్చింది, ఎంత అనుభవానికి వచ్చింది, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో అలా వచ్చినప్పుడే దాన్ని విజ్ఞానం అంటారు. సో ఊరికే మాట్లాడటం కాదు. జ్ఞానం అంటే నోయింగ్ సంథింగ్ అబౌట్ సంథింగ్, విజ్ఞానం అంటే దాన్ని అనుభవానికి చేసుకోవటం. అందుకే మనకి ఈవెన్ ఎగ్జామ్స్లో కూడా నాలెడ్జ్ చెప్పాలి అని అంటే ఒక బుక్ ఉంటుంది, బుక్లో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది, దాన్ని చెప్తారు మనకి. ఇది చెప్పిన తర్వాత ప్రాక్టికల్స్ పెడతారు, రైట్? ఓకే, సైన్స్ కాకపోతే కేస్ స్టడీస్ అని ఇస్తారు. అంటే ఏంటి, రియల్ వరల్డ్ నాలెడ్జ్, లైక్ హ్యాండ్స్ ఆన్, అంటే ఒక అనుభవాన్ని నువ్వు చెయ్యి, చేతులతో చెయ్యి, చూడు, కళ్ళతో చూడు, ఫీల్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ అనమాట. సో యూ వర్క్ ఆన్ ఇట్. అలాగా అది జ్ఞానం విజ్ఞానానికి డిఫరెన్స్ అనమాట. సో అలాగే ఏ విషయంలో అయినా సరే
కొంతమందికి కొన్నిట్లో విజ్ఞానం ఉంది అని అనుకోవచ్చు, కొంతమంది కొన్ని అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. బట్ ప్రతి విషయంలోనూ వాళ్ళకి ఆ విజ్ఞానం ఉందా అని చెప్పగలమా, అసలు జ్ఞానం ఉందా అని చెప్పగలమా? ఇట్స్ ఇంపాసిబుల్. దెర్ ఇస్ సర్టెన్ థింగ్స్ సర్టెన్ పీపుల్ విల్ ఎక్సెల్ ఇన్, బట్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్. సో అదేంటంటే ఈ విశ్వంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విజ్ఞానం ఇంత ఉంటుంది కదా. అది వ్యక్తిగతంగా అలాంటి విజ్ఞానాన్ని మొత్తం ఒక రాశిగా చేసి పోస్తే దట్ బికమ్స్ సమిష్టి విజ్ఞానం. అది అమ్మవారి స్వరూపం అన్నమాట. ఓకే, చైతన్య ఘనం అన్నారు. అంటే ఘనం అంటే సాంద్రత, డెన్సిటీ, అంత హెవీ, అంత డీప్, అంత డెన్స్ నాలెడ్జ్ స్వరూపం అన్నమాట అమ్మవారు. ఓకే, సో దాన్ని విజ్ఞాన ఘనం అని అంటే ఆ సమిష్టి జ్ఞానం అనమాట. ఈ లోకంలో అందరికీ ఆ మాత్రం ఉందంటే అదంతా అమ్మవారి విభూతే. అవన్నీ కలిపి మనం ఇమాజిన్ చేసుకుంటే ప్రతి వస్తువుకి సంబంధించిన విజ్ఞానం ఉంది అని మనం ఎవరినైనా ఊహించుకోవాలనుకుంటే అది అమ్మవారే అనమాట. సో అలాగే మనము ఇందాక చెప్పుకున్నాం కదా, వెలుగు ద్వారానే మనం దీపం ఎక్కడుందో కనిపెట్టగలుగుతాం. ఓకే, సో అలాగా ఈ చైతన్య రూపమైన అమ్మవారు మన పంచకోశాల్లో ఉంటూ, మన బుద్ధిలో ఉంటూ, ఆ బుద్ధిని ప్రేరేపించటం వల్లనే మనకు అసలు ఈ శోధన చెయ్యాలి, అమ్మవారి గురించి కొంచెమైనా తెలుసుకోవాలి అనే ఒక చిన్న జిజ్ఞాస అనేది పుడుతుంది. అలా పుట్టిన తర్వాత ఆ పరతత్వాన్ని విచారణ చేస్తే, ఓకే, చేయగా అప్పుడు మనం దాన్ని ఆ జ్ఞానాన్ని పొందుతాం. ఫస్ట్ అసలు అర్థం అవటం అనేది మొదలవుతుంది మనకి కొంచెం. అది అమ్మ అనుగ్రహం ఉంటే ఎప్పటికో అనుభవానికి తెచ్చుకుంటాం. అలా అనుభవానికి తెచ్చుకున్నప్పుడు ఆ విజ్ఞాన ఘనరూపిణి అంటే ఏంటో మనలో మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ నామాలన్నీ ఎంత రిలేటెడ్గా ఉన్నాయో చూడండి. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారు ఎవరో కాదు, మన పంచకోశాల్లో కూడా ఉండి దానికి అంటే వాటికి అవతల ఉంటూనే వాటన్నిటిని ప్రకాశింపచేస్తుంది. ఎలా అయితే ఈ పంచకోశాల మంచం మీద అమ్మవారు కూర్చుని అన్నిటికీ చైతన్యాన్ని ఇస్తోందో, సిమిలర్లీ షీఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ అవర్ బాడీ ఆల్సో. ఓకే, సో అలా చేస్తున్న అమ్మవారు ఎవరు అంటే అదే చైతన్య శక్తి. ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్న, విశ్వాన్ని నడిపిస్తున్న చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే చిన్మయి. ఆ చిన్మయి ఎట్లా ఉంటుంది, అనుభవానికి ఎలా తెచ్చుకోగలము అని అంటే దానికి ఈ పరమానందం స్వరూపము, విజ్ఞాన ఘన రూపిణి అనేది మనం చెప్పుకున్నాం. సో ఆ సచ్చిదానంద స్వరూపిణి అయిన అమ్మవారికి నమస్కరించుకుంటూ మనం ఇవాళ క్లాస్ ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః.